వనిత టీవీ ప్రేక్షకులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆమె డైనమిక్ లీడర్. దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆమెది. ఇటు రాజకీయాల్లో, సామాజిక సేవలో, మంత్రిగా అనేక బాధ్యతల్లో తలమునకలవుతూ బిజీగా ఉంటారు కొండా సురేఖ. ఇక ఆమె డాటర్, తల్లికి తగ్గ తనయ. ఆమె కూడా డైనమిక్ పర్సన్ కొండా సుస్మితా పాటిల్. ప్రస్తుతం ఈ మాతృదినోత్సవం సందర్భంగా మరి ఎప్పుడూ సీరియస్ పొలిటీషియన్గా కనపడేటువంటి కొండా సురేఖలో ఉన్నటువంటి వ్యక్తిగత కోణం ఎలా ఉంది, మరి డాటర్ అండ్ మదర్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వనిత టీవీ ద్వారా పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సురేఖ గారు అండ్ సుస్మిత గారు. నమస్కారం. మీ ఇద్దరికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. మీకు తెలంగాణ ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న భారత దేశ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఫస్ట్లీ సుస్మిత గారు, అమ్మ గురించి చెప్పమంటే 2 మాటల్లో ఏం చెప్తారు? అంటే పాపం అందరూ ఫైర్ బ్రాండ్ అనుకుంటారు, కానీ ఇంట్లోకి వచ్చాక చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండే వ్యక్తి అంటే తనే. మా అందరిలో మేమే ఇంకొంచెం లైక్ వీఆర్ అగ్రెసివ్, మోర్ అగ్రెసివ్. నేను కానీ నాన్న కానీ షీఈస్ ద మోస్ట్ కంపోజ్డ్ అండ్ కామ్ పర్సన్. ఎక్కడో కూర్చొని క్యాండీ క్రష్ ఆడుకుంటూ, ఆరల్స్ లేకపోతే ఏదైనా ఏదో ఆర్టికల్ చదువుకుంటూ ఏదో ఒక మూల కూర్చొని అంతే. అండ్ పని చేస్తుంది. మేము అక్కడే కూర్చొని ఉంటాము, ఆ పక్కనే స్విచ్ చేయంటే లే స్విచ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి వాటర్ తీసుకురా అంటే వాటర్ తీసుకొస్తుంది. సో ఇట్లాంటివి. నిజమేనా మేడం? కేవలం స్విచ్ చేయడానికి ఇక్కడే ఉంటుంది స్విచ్. అక్కడ కూర్చుంటారు, ఒకసారి ఫ్యాన్ వేయండి అంటారు, ఒకసారి ఏసీ వేయమంటారు, ఒకసారి బంద్ చేయమంటారు. నేను మ్యాక్సిమం వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నేను అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నన్ను అక్కడ కూర్చొని వేయరు అన్నట్టు. లేసి ఈమె వేయరు, ఆయన వేయరు. అందుకని అంటే వేస్తే అది నాకు ఇబ్బంది కాదు, కానీ చెప్తున్నా జోక్ గాను. అట్లా నేనేదో ఒట్టి కూర్చుంటాను, బట్ మళ్ళీ వెళ్తే మేము పిలుస్తాం. మళ్ళీ పిలిచి మళ్ళీ కూర్చోబెట్టించుకుంటాం. ఎట్లా మళ్ళీ ఏదో పని ఉంటుంది కదా. కానీ మేము బయట నుంచి చూసేటప్పుడు కొండా సురేఖ గారిని చాలా డైనమిక్గా, అగ్రెసివ్గా ప్రత్యర్థుల్ని విమర్శించేటప్పుడు కానీ, లేకపోతే కౌంటర్ చేసేటప్పుడు కానీ చాలా ఆమె కరేజియస్గా ఉంటారు అని. కానీ ఇంట్లో మీరు ఆర్డర్ చేస్తే ఆమె స్విచ్ చేస్తుంది అని అంటున్నారు. షీఈస్ కరేజియస్ అండి. కరేజియస్ కాబట్టే ఇక్కడి వరకు వచ్చింది. ఒక్క మచ్చుతునుగా లేకుండా ఇక్కడి వరకు వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్, లైక్ యు నో వాట్ షీ హెస్ డన్ ఫర్ ద సొసైటీ. బట్ వన్స్ షీ కమ్స్ హోమ్ షీల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. లైక్ ఏంటంటే తనకి ఆ పదవి వ్యామోహం కానీ ఆ పదవికి ఆంక్ష ఉండదు. సో దట్స్ వేర్ అక్కడ చాలా లైట్ హార్టెడ్ అనిపిస్తుంది నాకు అమ్మ. సో నాకేదో పదవి ఉంది, నాకు పదవి ఉంది కాబట్టి నేను ఇలా ఉండాలి, నాకు గన్మెన్లు ఉన్నారు కాబట్టి ఇలా ఉండాలి. అంటే మీరు నమ్మరు, నేను డెలివరీ అయ్యాక లైక్ నా కూతురు మదర్ టాడ్లర్ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళేది 6 months నుంచి. నేను వెళ్ళకపోయేది, మా అమ్మే తీసుకెళ్ళేది. అంత బిజీలో కూడా. అంత బిజీలో నేను వైఎస్ఆర్సీపీ నుంచి బై ఎలక్షన్ కంటెస్ట్ చేశాను కదా, అప్పుడు ఓడిపోయాను. 2 years నాకేమనిపిస్తుంది అంటే దేవుడు నన్ను కావాలని ఓడగొట్టాడేమో. నా మన్మరాలతో మంచి టైంలో, ఎందుకంటే ఆ పెరిగే టైము, ఆ చిన్న ఆటపాటలు ముచ్చట్లు అవన్నీ తీర్చుకునే టైంలో నేను ఓడిపోయా. ఆ 2 years ఫుల్గా నా మన్మరాలు ఎంజాయ్ చేశాను. రోజు తీసుకెళ్లేదాన్ని. దాంతో పాటు నేను అప్పుడు జింబోరి అనేది ఉండేది, అందులో 1 వరకు కూడా మధ్యాహ్నం. అసలు ఫ్రెండ్స్ అందరూ తన ఫ్రెండ్స్ అయిపోయారు. లైక్ జింబోరీలో ఇప్పటికీ కూడా, అంటే జింబోరీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసిన వాళ్ళు ఆంటీ ఎలా ఉన్నారు అబ్బా, అంటే ఎంత ఎనర్జెటిక్గా ఆడిచ్చేవాళ్ళు. అంటే వీళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా ఆడిచ్చేది. సో ఇప్పుడు ఓడిపోయినప్పుడు అని చెప్తుంది, కానీ గెలిచినాక కూడా పేరెంట్ టీచర్ మీటింగ్కి నేను ఎగ్గొట్టేదాన్ని. సో లైక్ అబ్బా ఇప్పుడు వెళ్ళాలి అమ్మ ఇల్లు అంటే పీటీఎంకి కూడా తనే వెళ్ళలేదు. జనరల్గా నాకు పిల్లలు అంటే ఇష్టం, అందులో మన ఇంట్లో పిల్లలు, మన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని ఇంకా కొంచెం ఎక్కువ ప్రేమ. ఈ రోజుకు కూడా నా మన్మరాలు రాత్రి అయిందంటే నువ్వు ఇక్కడ ఉంటావా, ఎక్కడ పడుకుంటావు, ఆమె దగ్గర పడుకోవాలి. ఈ రోజుకి కూడా నా పక్కలోనే పడుకుంటుంది. తను ఒక్కరోజు కూడా తన మదర్తో పడుకున్నది లేదు. బై మిస్టేక్ కరోనాలో వీళ్ళు ఒక దగ్గర లాక్ అయిపోయారు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సురేఖ్ గారు? మీరు మినిస్టర్గా, ఇటు దేవాదాయ శాఖ అండ్ అటు అటవీ శాఖ
చాలా బిజీగా ఇప్పుడు క్యాంపెయిన్లో కూడా ఉన్నారు. లేట్ నైట్ అవుతుంది కదా మనవరాలు వచ్చి అంటే మనమరాలు కొంచెం లేట్గా పడుకుంటుంది, నైట్ ఆమెతో స్పెండ్ చేస్తాను. మార్నింగ్ అసలు ఎర్లీ అవర్స్ లేవడం అసలు తక్కువ, రేరు. ఈ మధ్యలో వాడి కోసం లేవడం నేర్చుకున్నా, 6-6:30కి లేస్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో వాడు మెలుకుతూ ఉంటాడు. మళ్ళీ నేను పోయి నైట్ వచ్చే వరకు పడుకుంటున్నాడు. వాడిని మిస్ అవుతున్నా అని చెప్పి ఇప్పుడు మార్నింగ్ 6:30కి లేచి నేను 8:30 వరకు వాడితో ఆడుకొని అప్పుడు తయారై బయటకు వెళ్తున్నా. ఇంకా ఇవాళకి రిలాక్స్ అయ్యాను అనుకోండి, కానీ అది కొంచెం మిస్సింగ్ అనిపిస్తుంది నాకు. పిల్లలు కొంచెం లేకపోతే మధ్య మధ్యలో వీడియో కాల్ వెహికల్లో ఎక్కినప్పుడు కంపల్సరీ వీడియో కాల్ చేస్తా. వీళ్ళనైనా కూడా చేయమంట, ఆడేటప్పుడు చెయ్యండి, నేను ఒకవేళ ఫ్రీ ఉంటే నేను చూస్తాను మాట్లాడతాను అని చెప్పేసి చేస్తాను. నా మనమరాలతో అంటే ఇంకా ఇంటికి వచ్చినాకనే ఆమెతోటి, ఆమె కొంచెం ఫ్రెండ్స్తో బిజీ ఉంటుంది. వెయిట్ ఫర్ హర్. శ్రేష్ఠ పాప యాక్చువల్లీ వెయిట్ చేస్తుంది అమ్మ కోసము. తను చెయ్యదు, తనకి కొంచెం ఈగోయిజం అన్నట్టు, తను చెయ్యదు. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతో చేపించి అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది అని అడగండి, వాళ్ళు డైరెక్ట్ అడుగుతారు అన్నట్టు. అమ్మ మీరు ఎప్పుడు అమ్మమ్మ పాప అడుగుతుందని అడగారు, మీరు ఎప్పుడు వస్తారమ్మా, ఇంకెంతసేపు అవుతుందమ్మా అని అడుగుతారు అన్నట్టు. సుస్మిత గారు, మదర్స్ డే, మాతృదినోత్సవం ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా ఇంత బిజీగా పాలిటిక్స్లో ఇటు సామాజిక సేవలు రెండిట్లో తలమునకలైన కొండా సురేఖ గారికి ఎప్పుడైనా మీరు సెలబ్రేషన్ చేశారా? ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా అమ్మకి? ఒక్కసారి ఇచ్చాను. రాధాకృష్ణులది ఒక బొమ్మ ఇచ్చాను, అదొక్కటి గుర్తుంది నాకు. నేనేదో 8th క్లాస్లో అలా ఉండేదాన్ని. అండ్ అమ్మకి మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద అంత ఇష్టం ఉండదు. సో మేబీ ఐఫోన్, ఐప్యాడ్ ఆ రెండు ఇచ్చాను. బట్ ఫస్ట్ టైం నా లైఫ్లో తనకి గోల్డ్ అంటే ఏదన్నా ఇష్టం ఉండదు. షిల్ బి వెరీ సింపుల్, ఏది ఇష్టం ఉండదు. సో మా పాప ఫంక్షన్ అప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళింది తను. నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, నేను వెళ్ళలేకపోయాను. ఒక్క సెట్నే పదే ఇలా చూపిస్తుంది అన్నమాట, ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదా, ఇది బాగుంది కదా. సో అంటే అమ్మ అట్లా చూపించడం అనేది ఫస్ట్ టైం నాకు. సో మిగతా అన్ని సెట్స్ అన్నీ మేము తీసేసుకునింది పాపకి నాకు అన్నీ, బట్ ఈ ఒక్క సెట్ చూపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ నాకు అర్థమైంది ఏంటంటే మా అమ్మకి అది నచ్చింది అని చెప్పి. సో దెన్ అడగదు, అది నచ్చడం కంటే కూడా పాప ఫంక్షన్ గ్రాండ్గా నచ్చింది. ప్లస్ పాప ఫంక్షన్లో అది వేసుకుంటే నేను బాగుంటా అంటే వేసుకోవాలి అనే ఒక కోరిక వచ్చింది అప్పుడు, ఫస్ట్ టైం నా లైఫ్లో రావడం. అదే అన్నా కదా, అది షీ డిడ్ంట్ ఆస్క్ మీ ఆల్సో, లైక్ అడగలేదు. మా అమ్మ ఆయన్ని కానీ తనని కానీ ఎప్పుడు నేను అడగను. తనకి నచ్చితే నేను కట్టుకునే శారీస్ తను కొనుక్కొస్తుంది. నేను ఎక్కడైనా కొనుక్కోవడం అంటే పర్టికులర్గా శారీ షాపింగ్ అంటూ మాకేం ఉండదు. జ్యువెలరీ షాపింగ్ కూడా పర్టికులర్ అంటూ ఏముండదు. ఎప్పుడంటే అప్పుడు అట్లా వెళ్ళిపోతాము వస్తాము. ఫంక్షన్స్ అప్పుడు మాత్రం పర్టికులర్గా వెళ్తాం. ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకు అది బాగా నచ్చింది. తను ఆల్రెడీ ఒక హెవీ శారీ తీసుకొని మంచి డిజైన్ చేయించింది. ఆ శారీ మీద వేసుకుంటే బాగుంటుంది అనిపించింది, తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ తర్వాత వద్దని చెప్పి ఇచ్చేసా. సురేఖ గారు యాక్చువల్లీ ఫస్ట్ టైం లైఫ్లో అంటున్నారు. కొండా మురళి గారు మీది లవ్ మ్యారేజ్, నేను అనేక వీడియోస్లో చూశాను. సో ఆయన ఇచ్చిన గిఫ్ట్ కంటే సుస్మిత ఇచ్చిన గిఫ్ట్ చాలా వాల్యుబుల్గా, చాలా ఇష్టంగా అనిపించిందా? అంటే అది బరువైన గిఫ్ట్ అనుకోవాలి. నాకేంటంటే శారీస్ రేట్ కూడా ఎక్కువైతే శారీస్ బరువు అనిపిస్తాయి నాకు. నేను ఎక్కువ రేట్ పెట్టి శారీస్ కొన్నాను. ముందు ఫస్ట్ రేట్ అడుగుతాను నిర్మోహమాటంగా. మ్యాక్సిమం 10,000 నేను దాటనివ్వని. మామూలుగా 6,000 to 7,000 శారీస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా నా కూతురికి కాస్ట్ తోటి సంబంధం ఉండదు, తనకి నచ్చింది అంటే ఎంతైనా పెట్టేస్తుంది. తనకి నేను ఇచ్చేదంటే కాస్ట్లీ అంటే శారీస్, జ్యువెలరీ ఒకటి ఇస్తాను, కానీ వేసుకోదు. ఇది కూడా చాలా కష్టంగా. ఇప్పుడు ఈ ముందున్న గాజులు కూడా తనే బలవంతంగా కొనిచ్చింది. ఇవి సీజెడ్స్. ఇప్పుడు డైమండ్స్ చేపిస్తానంటుంటే ఎప్పటి నుంచో నేను వద్దు అని చెప్తున్నాను. చాలే ఇవైనా అవైనా ఒకటే కదా మనకి అని చెప్పేసి. మా హస్బెండ్ కూడా అంటే నాకు ఫస్ట్ నుంచి ఇట్లే అలవాటు కాబట్టి తను కూడా అదే అంటారు, నువ్వు సింపుల్గా ఉండడం జనంలో అలవాటు అయిపోయింది, నువ్వు వేసుకున్నా కూడా ఇప్పుడు మధ్యలో వేసుకున్నా కూడా అది బాగోదు. నాకు అసలు కోరిక లేకున్నా కూడా నేను జనరల్గా టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను, నేను ఎందుకు వేసుకుంటాను వేసుకోను అని. ఇప్పుడు నేను ఇది కూడా వేసుకోను అంటే నేనేమో హెవీగా కనిపిస్తాను, నువ్వు సింపుల్గా కనిపిస్తావు బాగోదని చెప్పి వేసి కూర్చోబెట్టింది. అమ్మకి ఎంత విలువైన వస్తువైనా తక్కువే కదా? చాలా తక్కువ అండి. అంటే తను స్ట్రగుల్స్ ఫేస్ చేసింది, కానీ ఏదైనా కూడా
చిన్నప్పటి నుంచి నాన్న జైల్లో ఉన్నప్పుడు కానీ తను బెయిల్స్ కోసం తిరిగేది. సో నిద్రలేని రాత్రులు చాలా ఉన్నాయి. సో లాకప్లలో ఉండటం చాలా 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 కష్టపడింది. అంటే నాన్నది బయటికి కనిపిస్తుంది, అమ్మది మాత్రం చాలా సైలెంట్గా. బట్ ఇట్ వాజ్ సో వైలెంట్. ఓకే, ఇట్ వాజ్ సైలెంట్ బట్ సో వైలెంట్. యా. సుస్మిత గారు, ప్రతి ఒక్కరికి బాల్యం చాలా అమూల్యమైంది. చైల్డ్హుడ్ని అమ్మతో అటాచ్మెంట్ అనేది అప్పుడే ఒక గర్ల్కి చాలా ఇంపార్టెంట్. నిజంగా అలాంటి చైల్డ్హుడ్ని మీరు మిస్ అయిన సందర్భం ఇప్పుడు మీరు కొన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఒక సంతోషాన్ని, ఒక ప్లెజెంట్ లైఫ్ని, కానీ దీని వెనక ఒక బాధ, ఎప్పుడూ అనుభవించినటువంటి గుండె వేదన ఉంది. ఏంటది? అంటే చిన్నప్పటి నుంచి ఏమైపోయిందంటే అక్రమ కేసులు కానివ్వండి, వీళ్ళ మీద పెట్టిన కేసులతోని అంటే వీళ్ళు నాకు దూరం అవ్వటం అనేది ఆల్మోస్ట్ నాన్న నేను ఫస్ట్ పుట్టిన డేనే వైస్ సర్పంచ్ అయ్యారు. సో వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత సర్పంచ్ అయ్యారు. సో వెన్ ఐ వాస్ 4 years అమ్మ ఎంపీపీ, 7 years ఎంపీపీ స్టార్ట్ అయింది. ఐ వాస్ 5 years నాన్నకి ఫైరింగ్ జరిగింది, నా ముందే జరిగింది ఫైరింగ్ కూడా. సో దాని తర్వాత ఏమైపోయిందంటే అక్రమ కేసుల వల్ల అమ్మ వాళ్ళు వేరే ఎక్కడో ఉండిపోవటము, అండర్ గ్రౌండ్లో ఉండిపోవటం వల్ల వేరే వాళ్ళ ఇంట్లో పని చేయటము, లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఉండటం, అంటే ఇట్స్ లైక్ అలవాటు అయిపోయింది నాకు ఒక పాయింట్ తర్వాత. బట్ వేర్ ఇట్ స్టక్ మీ అంటే నేను ఒక దగ్గర ఆగిపోయింది ఎక్కడ అంటే ఐ యామ్ ఇప్పుడు మేబీ లైక్ దే ఆర్ గ్రోన్ అప్, లైక్ ద గ్రోయింగ్ లైక్ 35 years అవుతుంది కదా. తను ఇప్పుడు 7th time 6th time ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయింది. మా నాన్న 2 సార్లు ఎమ్మెల్సీ. కంట్రీ మొత్తంలో ఫస్ట్ యునానిమస్గా ఎమ్మెల్సీ అయింది మై ఫాదర్. సో ఓకే, నా కాంట్రిబ్యూషన్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ గివెన్ టు దెమ్ అని నేను అనుకుంటా. అంటే ఒక విధంగా చెప్పాలంటే షీ మిస్డ్ హర్ చైల్డ్హుడ్. అంటే మాతో మిస్ అయింది, మదర్ ఫాదర్తో చాలా మిస్ అయింది. మాతో తను హ్యాపీగా సంతోషంగా సుఖపడ్డది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే తను 7 years అప్పుడే నేను ఎంటర్ అయినా, అంతకుముందే మా హస్బెండ్ ఎంటర్ అయినరు. కాబట్టి ఎక్కువగా దాన్ని ఇంట్లో వదిలేసి స్కూల్కి పంపించేసి ఎవరినన్నా అటాచ్ చేసి వాళ్ళు తీసుకురావడం తీసుకుపోవడం, ఇంట్లో అత్తమ్మ చూసుకోవడం అట్లాగే ఉండేది. కానీ ఇప్పుడు మనం పిల్లల్ని ఎట్లయితే ప్యాంపర్ చేస్తున్నామో అందులో దానికి 10% కూడా మేము ప్యాంపరింగ్ ఇవ్వలేదు వాస్తవంగా చెప్పాలి. కొండా మురళి గారు, సురేఖ గారు ఇద్దరు చాలా బిజీ పొలిటీషియన్స్ అండ్ స్ట్రగుల్స్. పొలిటీషియన్ లైఫ్ కంటే కూడా మాకు ఈ రైవాలిటీ తోటి మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల తనని మేము ఎంటర్టైన్ చేయలేకపోయినాం. రీజన్స్ వల్ల కూడా ఏంటి అని అంటే ఎవరింట్లోనో పెట్టటము, చెప్పకుండా ఉంచటము. సో వాళ్ళ ఇంట్లో 3 months, వీళ్ళ ఇంట్లో 6 months అలా ఉండటము. సో మామూలుగా ఫ్రెండ్స్తో బయటికి పంపించడము అట్లాంటివి కూడా ఉండేవి కాదు. అందుకని ఇప్పుడు తనకి ఏంటి అంటే తను మిస్ అయిన చైల్డ్హుడ్ అంతా తన కూతురుకి అందిస్తుంది అన్నట్టు. ఏది అడిగినా నో చెప్పదు అసలు. ఫుల్ పాపకి ఏది కావాలంటే ఒక సెకండ్స్లో అందిస్తుంది. ఎందుకంటే తనకు చిన్నప్పుడు కొన్ని కావాలనుకున్నవి తీరలేదు, కొన్ని మిస్ అయింది. అవన్నీ కూడా దానికి ఆ పెయిన్ అనేది తెలుసు. అందుకని ముందే ఊహిస్తుంది పాప ఏం కావాలనుకుంటుందో అది అడగక ముందే ఇస్తుంది, అడిగింది కూడా కాదనకుండా చేస్తుంది. సురేఖ గారు, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ కావచ్చు, ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కావచ్చు, ఒక విమెన్ రాజకీయాల్లో తలమునకలయ్యి సామాజిక సేవలు తలమునకలైనప్పుడు తన ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని మిస్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి అందించాల్సిన అమ్మ ప్రేమని ఇవ్వలేకపోయినప్పుడు ఆ భావోద్వేగం కావచ్చు, ఆ సంఘర్షణ కావచ్చు, ఆ టైంలో మీకు ఎలా అనిపించేది? నేనైతే ఫీల్ అవుతానండి. మిస్ అయిన లైఫ్ అయితే రాదు, కానీ అవకాశము అంటే నాకు అనుకోకుండా నేను రావాల్సి వచ్చింది పాలిటిక్స్లోకి. వస్తా కంటిన్యూ కావడం జరిగింది. అయినాక నేను చాలాసార్లు ఫీల్ అవుతాను. మామూలుగా మేము ఫ్యామిలీ లైఫే కాదు, పబ్లిక్ లైఫ్ కూడా మేము ప్రైవేట్ లైఫ్ కూడా మిస్ అవుతాం. బయటకు వెళ్ళడం కానీ, షాపింగ్ చేసుకోవడం కానీ, ఇట్లా మనకు అంతకుముందు నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునేదాన్ని, చికెన్ సెంటర్కి వెళ్ళి అది తెచ్చుకునేదాన్ని. అప్పుడు తెలుసు కదా మీకు, అందరూ ఆడవాళ్ళ ఇళ్ళల్లో నుంచి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇంట్లో అంతా కింద వాకిలి కూడా నేను ఊడ్చుకునేదాన్ని. ఎంపీపీ అయినాక కూడా నేను ఇంట్లో వాకిలి కింద ఊడ్చుకునేదాన్ని.
ఎమ్మెల్యే అయినాక కూడా కింద వరకు ఊడ్చేదాన్ని, ఒక మంత్రి అయిన తర్వాతనే పైన వరకు. ఇప్పటికీ కూడా నేను ఇంట్లో పనులు చేస్తాను, నమ్మరు. ఇంకా గిన్నెలు కడుగుతాను, ఊడుస్తాను, ఒక్కోసారి తుడుస్తాను పని తోచనప్పుడు. కాబట్టి కొంత అంటే ఇబ్బందిగా పడ్డాను, కానీ తప్పదిగా పబ్లిక్ లైఫ్లో ఒక్కొక్కసారి వచ్చినాక ఇక అన్నీ వదులుకోవాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే నా బిడ్డనైతే నేను సాటిస్ఫై చేయలేదని అయితే నేను ఒప్పుకుంటా, తప్పదు, అది ఒప్పుకోవాల్సిందే. సుస్మిత, నువ్వు అమ్మ నుంచి మిస్ అయింది ఏంటి? ఐ డోంట్ మిస్ ఎనీథింగ్ అండి. ఎందుకు అని అంటే బికాజ్ తను చేసిన సేవ ఇట్స్ లైక్ ప్రజాసేవలో ఉన్నప్పుడు నాకు అది కామన్ అనిపించింది. లైక్ నాకు అక్కడ ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. లైక్ అమ్మకి జేజేలు కొట్టడం కానివ్వండి, నాన్నకి జేజేలు కొట్టడం కానీ, ఒక మంచి పేరు, కొండా దంపతులు అంటే ఒక మంచి పేరు. సో ఆ పేరు వాళ్ళకు వచ్చింది అని అంటే ఓకే, నాకు టైం ఇవ్వకపోయినా పర్లేదు, నాకు బాపమ్మ ఉండింది కదా, తను ఇచ్చింది కదా, పర్వాలేదు. ఒకవేళ నేను వాళ్ళ టైం తీసుకొని ఉంటే ఇంకొక ఇద్దరు అభాగ్యులకి టైం ఇవ్వలేకపోయే వాళ్ళేమో. లైక్ నేను టైం పెట్టి, సో ఇప్పుడు నేను కూడా సీన్ చేసి ఉండొచ్చు, లైక్ నేను మీరు వస్తేనే తింటాను అని నేను చెప్పుండొచ్చు. సో వాళ్ళు చచ్చుకుంటా రావాల్సి వచ్చింది. తెలిసి తెలియని వయసు అది, 7 ఏళ్ళు. అదే అండి, అప్పుడు అమ్మ ప్రేమ కావాలనిపిస్తుంది, వస్తేనే తింటాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎంపీపీగా ఉన్నప్పుడు నేను బాగా ప్రోగ్రామ్స్ అంటే మామూలుగా ఎంపీపీస్ అంటే అంత బిజీ ఉండరు, కానీ వీళ్ళ నాన్న నన్ను ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఉండనిచ్చేవాడు కదా, రోజు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి పంపించేవాడు. అయితే ఎలక్షన్స్, మళ్ళీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చాయి, ఇంకొక 6 నెలల పీరియడ్ ఉంది. రోజు వెళ్ళి దేవుడింట్లో దండం పెడతా ఉండేది. నేను అడిగిన ఏంటి ఇన్ని రోజులు లేనిది రోజు వెళ్ళి దేవుడింట్లో దండం పెడుతున్నావు అంటే, ఏం లేదు నీకు ఎమ్మెల్యే టికెట్ రావద్దని చెప్పి మొక్కుతా ఉన్నాను అని చెప్పి. అంటే దానికి అప్పుడు దాని మైండ్లో ఏముంది అంటే ఎంపీపీగా ఉంటేనే అమ్మ ఇంత దూరంగా ఉంటుంది, ఇంకా ఎమ్మెల్యే అయితే ఇంకెంత దూరం అవుతానో, మిస్ అవుతానో అని ఆ ఫీలింగ్ తోటి ఆ ఏజ్లో తను దేవుడింట్లోకి వెళ్ళి దండం పెడతా ఉండేది. బట్ తర్వాత వెన్ ఐ సా ఆల్ దిస్ లైక్ ఇంత పేరు రావటం కానీ, రాజశేఖర్ రెడ్డి అంకుల్ దయ ద్వారా వాళ్ళు చాలా మంచి పొలిటీషియన్స్గా ఎదగటం కానివ్వండి. దెన్ వెన్ ఐ సీ పీపుల్ లైక్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటి మీ నాన్న నీతో మాట్లాడతారా, మీతో ఉంటారా, మీ మమ్మీ ఇంత అది కదా ఇది కదా అని అడిగినప్పుడు ఐ యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్. సరే నేను టైం ఇచ్చాను అయినా, బట్ సో నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఓకే, అంటే సుస్మిత రాజకీయాల్లో ఉన్నప్పుడు పూలే కాదు రాళ్ళు కూడా పడుతూ ఉంటాయి. సో దట్ ఇందాక మీరు చెప్పారు నా కళ్ళ ముందే పాయింట్ బ్లాంక్ రేంజ్లో. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు కొండా ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ ఎప్పుడైనా ఇబ్బంది కలిగించిందా నాకు? మీకు ప్లస్ ఆర్ మైనస్ అంటే? నెవర్ ఇబ్బంది కలిగించలేదు. ఐ వాజ్ మోర్ స్ట్రాంగర్, ఐ హ్యాడ్ బికమ్ మోర్ స్ట్రాంగర్. దాని తర్వాత అంటే చాలా అంటే చాలామంది రాజకీయాలలో ఆత్మహత్యలు ఉంటాయి అంటారు, కానీ హత్యలు ఉంటాయి అనేది వీళ్ళ రాజకీయ జీవితం చూస్తేనే తెలుస్తుంది. చాలామంది హత్యలు చేసైనా పర్వాలేదు, వీళ్ళని దించేయాలి గద్దె నుంచి అని చాలామంది చాలాసార్లు ట్రై చేశారు. దే కమ్ బ్యాక్ అగైన్ విత్ ఎ బ్యాంగ్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ అ కొండా బ్రాండ్. అందుకని నేను నా కూతురికి నా కొడుక్కి కూడా నేను కొండానే పెట్టుకున్నాను. బికాస్ నేను పెళ్ళయ్యే ముందే మా హస్బెండ్ని అడిగాను, నేను ఏ కోరిక అడగను, నేను జీవితంలో ఒకటే అడుగుతాను, నా పిల్లలు పుడితే మా అమ్మ వాళ్ళ పేరే పెట్టుకుంటాను, పర్వాలేదా అని అడిగాను ఫస్ట్ మీట్లో. హీ సెడ్ ఓకే. ఓ గ్రేట్. లేకపోతే నేను పెళ్లి చేసుకోకపోయేదాన్ని. హీ సెడ్ ఓకే విత్ హోల్ హార్టెడ్లీ. తర్వాత అత్తయ్య వాళ్ళని అడిగాను, అండ్ దే డాక్టర్స్ అనమాట. అత్తయ్య వాళ్ళని అడిగితే వాళ్ళు ఏముంది బిడ్డ, నీ బిడ్డ నీ ఇష్టం అని అన్నారు. సో అంత అదృష్టం ఎవరికి దొరుకుతుందండి. సో ఐ వాజ్ నెవర్ guilty about staying in Konda family. I'm still proud to be their daughter. Oh great. అమ్మా ఇంత బాగా డైనమిక్గా మాట్లాడుతున్నారు. సుస్మితను చూస్తే సురేఖ కనపడుతోంది, మురళి గారు ఇద్దరు కనిపిస్తున్నారు. ఎవరి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది? వాళ్ళ ఫాదర్దే ఉంటుంది. ఎందుకంటే షేరింగ్ అంతా వాళ్ళ ఫాదర్ తోటే ఉంటుంది. మేబీ బయట నేను పొలిటికల్గా వెళ్ళినప్పుడు నేను చేసే యాక్టివిటీస్ కానీ, నేను చేసే ప్రోగ్రామ్స్ కానీ అవి చూసి
వాక్చాతుర్యం తనకు వచ్చి ఉంటుంది. కానీ డైనమిక్గా తయారైంది అంటే మాత్రం వాళ్ళ ఫాదరే. తను చిన్నప్పటి నుంచి కూడా అంటే దేనికి భయపడకుండా పెంచాడు. ప్లస్ మాకు ఈ ఆటపోట్లు అనేటివి జరిగినప్పుడు కూడా అది చిన్న వయసులో జరిగాయి కాబట్టి దాంతో కూడా తను రాటు తేలిపోయింది. ఈ రెండూ కలిసి ప్లస్ నా బ్లడ్లో ఉన్నట్టో లేకపోతే నన్ను చూసో చాలామంది అంటారు మీకంటే బాగా మాట్లాడుతుంది మీ పాప అని అంటారు. మేబీ నాది కొంచెం వచ్చి ఉంటుంది వాక్చాతుర్యం అనేది. డైనమిజం అంటే మాత్రం 100% మురళి గారిదని చెప్తాను. సురేఖ గారు, సుస్మిత బాగా అల్లరి పిల్ల, నాటినే అల్లరి బాగానే చేసేది చిన్నప్పుడు, కానీ మొండితనం అయితే లేదు, చెప్పినట్టు వినేది, డిసిప్లిన్డ్గానే ఉండేది. కానీ స్కూల్కి మాత్రం రోజు ఒక్క కారణం పెట్టేసి డుమ్మా కొట్టేది. 10th క్లాస్ వరకు 10 స్కూల్స్ మారింది. 10 స్కూల్స్. ఓ రికార్డ్. యా. ఓకే. ట్యూషన్ టీచర్ వస్తే ఇవాళ వచ్చిన సార్ రేపు రాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి వెళ్ళి ఏదో ఒకటి చెప్పేస్తుంది. స్కూల్కి పోగానే స్కూల్లో టీచర్స్ ఏమంటారో ఏమో తెలియదు, అనకున్నా చెప్పిందో తెలియదు, వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తుంది. వెంటనే ఆ టీసీ తీసుకోవడం, ఇంకో స్కూల్లో జాయిన్ చేయడం, అట్లా 100 మంది ట్యూషన్ టీచర్లు 2 years హాస్టల్లో ఉన్నాను. హలో మేడం. ఓకే. అక్కడ ఒక దగ్గరే ఇప్పుడు ఒక మాట అన్నారు, 100 మంది ట్యూషన్ టీచర్స్ మారారు. అట్లా కాదు, నేను 2 years హాస్టల్లో ఉన్నా చెప్పట్లేదు. అది ఒక్కసారే ఉంది. అది ఎందుకుంది, నేను యాక్చువల్లీ తన ఎమ్మెల్యే సీట్ కోసం ఉన్నాను. అది చెప్పాలి కదా మరి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వేసాం, కానీ స్కూలు కాలేజు సరిగా వెళ్ళేది కాదు. కానీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. అమ్మ ఎప్పుడైనా కొట్టేవాళ్ళ? మంచిగానే కొట్టేదాన్ని. అంటే ఎప్పుడు కొట్టలేదు అని అడగలను. ఎప్పుడు కొట్టలేదు మరి అంత కాదులే. చిరాకు, నాకేదో చిరాకులో ఉన్నప్పుడు అదేదో చిరాకు పని చేసేది. ఆ చిరాకు పని చేసినప్పుడు కొట్టేదాన్ని. ట్యూషన్కి వెళ్ళమంటే వెళ్ళకపోయేది కాదు, ట్యూషన్ వెళ్ళమంటే వెళ్ళకపోయేది, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళకపోయేది. నాకేమో వెళ్ళాలి అనేది. వాళ్ళ నాన్నకేమో చదివేయడం ఇష్టం ఉండదు, ఆయనకి అసలు చదువు అంటే ఇష్టం ఉండదు, చదివేయడం ఇష్టం ఉండదు. చదువుకోకుండానే చెప్తాడు. ఇప్పుడు కూడా మా మనమరాలికి అంటాడు, ఇంకా దాన్ని స్కూల్ మానిపించేసేయండి, దానికి వచ్చిన ఇంగ్లీషు మనకున్న ఆస్తితోటి అది బతుకుతుంది, ఇంకా అవసరం లేదు అని అంటాడు. అట్లా అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తాడు ఆయన. అట్లా నాకు చిరాకు వచ్చేది. పార్ట్ వాజ్ నన్ను మెడిసిన్లో జాయిన్ చేసేటప్పుడు చెప్పాడనమాట, సో నీకు 1 yearలో పెళ్ళి చేస్తాను, ఈ 1 year ప్రొఫెషనల్ కాలేజ్ నువ్వు ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చెయ్యి, ఏం చేయాలో అది చెయ్యి, నేను చూసుకుంటాను అని చెప్పి. సో దట్ 1 year ఆఫ్ మై ప్రొఫెషనల్ కాలేజ్ నేను చెయ్యని లేవండి, నేను చెప్తున్నాను. డుమ్మా కొట్టేవాళ్ళు? డుమ్మా లేదు అంటే సీరియస్లీ లైక్ 8 o'clockకి మాకు బయోకెమిస్ట్రీ క్లాస్ ఉండేది, మార్నింగ్ 8కి. క్లాస్ డుమ్మా కొట్టాలి అని అంటే నేను రెడీ అవ్వకుండా పడుకొని అట్లా ఉండొచ్చు కదా. సో రెడీ అయ్యి క్లాస్లోకి వెళ్ళేదాన్ని. మంచి ప్రొఫెసర్ లోపలికి వచ్చాక అటెండెన్స్ తీసుకునేటప్పుడు సుష్మిత అని మేము 5 members బ్యాచ్ ఉండేవాళ్ళం అనమాట. సో మా పేర్లు పిలవగానే అందరం లేచి నించొని ఆయన ముందు వాకౌట్ చేసేవాళ్ళం అనమాట. ఆయనకి బీపీ లేసేది, ఎందుకు వచ్చారు మీరు, ఎందుకు వెళ్తున్నారు. ఇప్పుడు నార్మల్గా బంక్ చేస్తే ఏమొస్తుంది, ప్రొఫెసర్ ముందు బంక్ చేస్తేనే కదా అదొక కిక్. ప్రొఫెసర్నే ర్యాగింగ్ చేస్తారు. నేనే చేసేదాన్ని, ఆమె చేయడంలో మీరు. సో మీ ఇంపాక్టే సుస్మితకు ఉంటుంది. మేమైతే డైరెక్ట్ మన ఏ సార్ క్లాస్ ఉందో మన స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి ఆ సార్ దగ్గరే డబ్బులు అడుక్కొని సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఎవరిని? లెక్చరర్స్ని అడిగే. ఓకే. ఒక 100 రూపాయలు ఇవ్వండి సార్ సినిమాకి పోతామని అడిగేటోళ్ళం. అడిగి తీసుకొని వెళ్ళేది. అదే ఎప్పుడు ఏంటి 82 to 85 బ్యాచ్ డిగ్రీ నాది. అప్పుడే మేము అంత అల్లరి చేసేవాళ్ళం. ఈ ఏజ్లో వాళ్ళు చేయడం అంత పెద్ద. నేనైతే ఫుల్ టు ఎంజాయ్ చేశా. ఫస్ట్ ఇయర్ 3 subjects పోయాయి. మరి ఎలా? మళ్ళీ రాసా, మళ్ళీ వచ్చాయి. సో అమ్మ డిసిప్లిన్ ఎందుకు రాలేదు మరి? ఆమె డిసిప్లిన్ అండి బాబు. ఒక గైడ్ అని చెప్పి మా అమ్మమ్మ దగ్గర పైసలు తీసుకొని ఆ గైడ్ పక్కన పెట్టి చెప్పి సినిమాకి వెళ్ళి, కానీ చదివేదాన్ని కదా. చదివినా కదా, డిగ్రీ 2nd class లో పాస్ అయింది. కాదండి, నేను 10th వరకు తెలుగు మీడియం ఉన్నా, సడన్ గా ఇంటర్ ఇంగ్లీష్ మీడియం వేశారు. 10th లో ఫస్ట్ క్లాస్ వచ్చాను, ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియం వేసే వరకు లాంగ్వేజ్ ప్రాబ్లం అర్థం కాకపోయేది. ఆ భయంతో వదిలేద్దాం మేడం, డిగ్రీ వదిలేద్దాము. డిగ్రీలో లెట్స్ గో అండ్ సీ ఎల్బీ కాలేజ్కి వెళ్ళి
ఆ బ్యాచ్లో ఆమెకున్న అటెండెన్స్ పర్సంటేజ్ చూసినాక మనం మాట్లాడాలి. ఎందుకు అటెండెన్స్ ఇచ్చినాకనే మేము వెళ్ళేవాళ్ళము. అలా కాదు, కాలేజ్కి వెళ్ళి నువ్వు అటెండెన్స్ చూసొచ్చావా? నాకు తెలుసు కదా ఎలా, వాళ్ళ లైబ్రరీయన్ యాక్చువల్లీ పాపం ఆయన సీతారామరావు సార్ అని రిటైర్ అయినాక మా ఇంట్లో పనిచేస్తాం, మా ఇంట్లో అన్ని మాకు చెప్పేవాడు అనమాట. ఓకే. అండ్ దట్టు వీళ్ళు కూడా వీళ్ళ స్టోరీలు ఫ్రెండ్స్ అందరు కూర్చుంటే మేము కూర్చుంటే మాకు స్టోరీలు అన్నీ చెప్పేది. సో వీ యూస్ టు టేక్ ఇన్స్పిరేషన్. ఓకే అని ఇప్పుడు నేను నా కూతురికి 2 generations చెప్తున్నా కదా, అది ఇంకెక్కువ ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది. ఓ సో 10వ క్లాస్ వరకు 10 స్కూళ్ళు మారిన సుస్మిత ప్లీజ్ 10 లెక్క పెట్టచ్చు. 10 కాదు, అమ్మకి తెలుసు కదా అమ్మ. ఇట్ మైట్ బి 5 or 6. లేదమ్మా ఎక్కువనే ఉంటాయి. 2 సంవత్సరాలు అందులో ఉన్నవే మారలేదు, మిగతావన్నీ మారావు నువ్వు. లేదండి, యాక్చువల్లీ నేను సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ ఫర్ 4 years. ఓకే. ఎందుకు అంటే మా పెద్దనాన్న పీఈటీ దాంట్లో. సో ఏంటి అని అంటే హాఫ్ డే స్కూల్ ఎగ్గొట్టాలి అని అంటే నేను ఖచ్చితంగా ఆ స్కూల్లోనే ఉండాలి. ఎందుకంటే పెద్దనాన్న ఎవ్రీ లంచ్కి వెళ్ళేవాడు కదా. సో వెళ్ళినప్పుడు బ్యాగ్ వదిలేసి పెద్దనాన్నతో లంచ్కి వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళాక బాపమ్మతో చెప్పించేదాన్ని అది రాదు అని. సో చచ్చుకుంటూ మా పెద్దనాన్న మళ్ళీ సాయంత్రం నా బ్యాగ్ పట్టుకొని వచ్చేవాడు అని. సో దానికోసం 4 years ఐ వాజ్ దేర్. నాది ఎన్ఆర్ఐ సీట్ అండి యాక్చువల్లీ, మెడిసిన్ ఎన్ఆర్ఐ. ఓకే. అసలు డాక్టర్ అవ్వాలన్న చాయిస్ ఎవరిది, మీ పేరెంట్స్దా మీదే? నాదే అండి. అంటే యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ ఉండింది. అంటే నేను చదవలేనని కాదు, బేసికలీ ఐ కుడ్ రీడ్ అండ్ రైట్ అండ్ నాకు బాగానే ఉంటుంది. బట్ సమ్హౌ నాన్న ఏంటి అని అంటే లైక్ ఇంక చదివించాలే వచ్చేసే ఇట్లా అని డిస్కరేజ్ చేసేవాడు. బట్ వన్స్ ఐ ఎంటర్డ్ ప్రొఫెషనల్ కాలేజ్ హీ టోల్డ్ మీ దట్ నువ్వు మెడిసిన్ చేస్తున్నా కూడా నేను పెళ్లి బాపమ్మ వాజ్ నాట్ వెల్. సో ఐఎమ్ ఓన్లీ గర్ల్ చైల్డ్ ఇన్ ద హౌస్ అనమాట. సో నాన్న చెప్పారు పెళ్ళైపోతుంది, సో ఫస్ట్ ఇయర్ ఒకటే. ఎందుకంటే అప్పుడు పొలిటికల్గా ఎట్లా ఉండేదంటే పొలిటికల్ ఫ్యామిలీస్ పిల్లలకి బయట బాగా రూమర్స్ రావడం అట్లాంటివి ఎక్కువగా ఉండేటివి అన్నట్టు. అంటే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లోనే ఎందుకు అంత చిన్న ఏజ్లో? అంటే అత్తమ్మ మా పెళ్లి చూడలేదు, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, తిరుపతిలో చేసుకున్నాం. తనకేంటి మా హస్బెండ్కు కానీ మా అత్తమ్మకు కానీ ఏంటి అంటే మన పెళ్లి చూడలేదు కదా, దాని పెళ్ళి అయినా చూస్తారు అని చెప్పేది. మళ్ళీ తను సిక్ అయింది, మేము లేనప్పుడు తను టేక్ కేర్ చేసేది. తను మొత్తం బెడ్ రిడెన్ అయిపోయింది. తను చనిపోతే ఇంకా తనను చూసుకోవడానికి ఎవరు ఉండరు, తనకు సెక్యూరిటీ కూడా ప్రాబ్లం అవుతుంది. 2 reasons. అందుకని ఇంకా అనుకోకుండా సంబంధం కూడా కలిసింది. వెతకాలని వెతకలేము, మేము పెళ్లి కోసం అయితే వెతకలే. అనుకోకుండా మా అత్తమ్మ దగ్గరికి వచ్చి చూసే డాక్టరే వీళ్ళ మామయ్య అన్నట్టు. ఆయన చూసి ఆయన మా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ నచ్చి ఎవరితోటో ప్రపోజ్ చేసినట్టున్నారు. అనుకోకుండా ఒకసారి మా స్వామి గారు ఉంటారు తునిలో, రాజమండ్రిలో, ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నవరం వెళ్ళాము. అన్నవరం దర్శనం చేసుకున్నప్పుడు పాప కూడా ఉంది, నేను మా ఆయన పాప ముగ్గురం పోయి దండం పెట్టుకున్నాక మీరు సంవత్సరం తిరక్క ముందు అల్లుడితో వస్తారు అండి దీవించారు వాళ్ళు. మేము ఇంతగా ఒకరి మొహం చూసి నవ్వుకున్నాం, అదేంటి మాకు అసలు పెళ్ళి చేసే ఆలోచన లేదు, ఈ అయ్యగారేమో ఇట్లా అంటున్నాడు అన్నారు. ఇంటికి వచ్చినాక అసలు వితిన్ 2-3 monthsలో తనకి సెటిల్ అయిపోయింది మ్యారేజ్. అంటే సెటిల్ అవ్వడం అంటే అబ్బాయి వాళ్ళు మనల్ని కావాలి చేసుకుంటాం అనేటువంటి మాట. అయితే పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దామని చెప్పి అడిగితే తిట్టిండ్రు నన్ను. వాళ్ళ అక్కని అడిగితే వాళ్ళ అక్కని కూడా తిట్టింది. అదేంటి అంటే నా బిడ్డను వేరే వాళ్ళ ముందట నేను కూర్చోబెట్టాను, చూపించాను. మరి వాళ్ళిద్దరు కలిసి ఉండాల్సిన వాళ్ళు కదా జీవితాంతం, ఒకరినొకరు చూసుకోకుండా ఎట్లా పెళ్లి చేసుకుంటారు. కావాలంటే నేను స్వామిగారి దగ్గర కూర్చోబెడతాను, నేను ఇక్కడ పెళ్లి చూపులు పెట్టి నా బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ ముందట నేను కూర్చోబెట్టాను. అప్పుడు మళ్ళీ అదే తుని స్వామిగారి దగ్గరికి మేము వెహికల్స్లో వెళ్ళాము, వాళ్ళకి వెహికల్స్ అరేంజ్ చేసాము. పెద్ద గాలి దుమారం, వర్షం, రోడ్ల మీద చెట్లు అవన్నీ కూలిపోతూ ఉంటే మేము ఒక సర్కస్ వీట్లు చేసుకుంటూ వెళ్ళి ఒక హోటల్లో ఉండి వాళ్ళకి అదే హోటల్లో బుక్ చేసి స్వామిగారి మఠానికి వెళ్ళి ముందు మేము వెళ్ళి కూర్చున్నాక ఫోన్ చేసినాక మళ్ళీ పిల్లగాని వాళ్ళు వచ్చినాక లోపలికి వచ్చిండ్రు. ఇంకా వీళ్ళని మేము పట్టించుకోలేదు, ఇక మేము అందరం కంగ్రాచులేషన్స్ చెప్పుకొని మేము సీట్లు పంచుకుంటూనే ఉన్నాం. మీరు వీళ్ళని అడగని కూడా అడగలేదు. అంటే మా ఆయనకి అట్లీస్ట్ నా ఫోటో చూపించారు. సో నన్ను మా నాన్న అడిగారు ఫోటో చూస్తావా అని.
లేదు నాన్న మీరు ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటాను అని ముందే చెప్పేశాను. సో అక్కడికి వెళ్ళాకన్నా అట్లీస్ట్ అభిప్రాయం తీసుకుంటారు అని అనుకున్నాను. అందుకని అక్కడ దాకా తీసుకెళ్తున్నారు కదా అని నేను ఏదో అట్లా నడుచుకుంటూ మ్యాంగో గ్రూవ్స్ ఉంటే అట్లా వెళ్తున్నాము. వెనకాలకు తిరిగి చూసేవరకు బాగా అలాయ్ బలాయిలు స్వీట్లు తినిపించుకోవాలో అయినాయి అనమాట. ఇంక మేము అనుకున్నాం అన్నట్టు సరే ఇంక ఇప్పుడే క్వశ్చన్లు అడిగేస్తే అయిపోద్ది, టకా అడిగేస్తాను నాకు కావాల్సినవి అన్నీ. ఈ సైడ్ ఓకే, ఇంకా ఆయనకు కూడా ఆప్షన్ లేదు కదా, అక్కడ అయిపోయింది కదా. సో దట్ వే మాకైతే అసలు అంటే ఆయనకి హీ వాజ్ ఓకే బికాస్ నా పిక్చర్ చూసారు కాబట్టి నన్నైతే అడగలేదు. సో మీరు ఎప్పుడు అమ్మతో అనలేదా అసలు నా ఒపీనియన్ మీకు అవసరం లేదా అని? లేదండి, ఎందుకంటే నాన్న అడిగారు కదా, నన్ను ఫోటో చూస్తావా అని అడిగారు. ఐ సెడ్ నో. ఎందుకు అని అంటే నేను రెస్పెక్ట్ చేశాను వాళ్ళని. వాళ్ళు అంటే అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకొని ఎంత బాధపడిందో నేను చూశాను. సో కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళకి దూరంగా ఉండటం కానివ్వండి, తర్వాత కూడా అంత క్లోజ్నెస్గా ఉండకపోవటము. సో అది డెఫినెట్లీ కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. అండ్ నేను అప్పుడే ఫస్ట్ ఇయరే కదా. సో ఇట్స్ లైక్ నా లైఫ్ నేను అయినాక 15 daysకే ఆమెకి 18 క్రాస్ అయింది. చాలా యంగర్ మ్యారేజ్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఏదో ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ పేపర్కి ఇస్తే అది పెద్ద అక్షరాలతో వేసేసారు. అదేంటన్నా మీరే కదా మెడిసిన్ సీట్ ఇప్పించింది, తనకి 18 అయిపోయి 19 అయితే పర్లేదు ఏదో దేంట్లో చెప్పాడు. చిల్డ్రన్స్ డే ప్రోగ్రాంలో స్టేజ్ మీద మాట్లాడాడు ఆయన. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. మా అమ్మని చాలా మంది తిట్టారు యాక్చువల్లీ డెక్కన్ క్రానికల్ పేపర్లో. స్టూడెంట్స్ అయితే ఆట ఆడుకున్నారు నన్ను ఇష్టం ఉన్నట్టు వదిలించుకోవడానికి, అట్లా ఇట్లా మీ పాలిటిక్స్ కోసం చేశారు, అట్లా అమ్మాయిని చిన్నప్పుడే మ్యారీడ్ లైఫ్లోకి పంపిస్తాను అట్లా అని చెప్పేసి. కానీ షీ వాజ్ హ్యాపీ. ఎప్పుడు కూడా ఒక్క రిమార్క్ కూడా తను పెళ్ళయ్యి అప్పగింతలు పెట్టిన రోజు ఏడుస్తూ వాళ్ళ నాన్న అసలు మా ఆయన ముందు బయటికి రాలి అప్పగింతలు పెట్టడానికి. ఓ పెద్ద సినిమా తీయొచ్చు, సింగిల్ చైల్డ్ కదా ఈమె పెళ్ళినే ఒక సినిమా తీయొచ్చు. పెళ్ళే పెద్ద ఆర్భాటంగా జరిగింది. దాదాపు 1,00,000 మంది వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఇప్పటికి కూడా తను ఏదైనా షాపింగ్కి వెళ్ళింది అనుకోండి హైదరాబాద్లో, ఎవరన్నా ఒక్కరైనా కూడా గుర్తు చేస్తారు ఇప్పటికీ కూడా. ఇక అప్పగింతల సీన్ వచ్చింది, మా ఆయన బెడ్రూమ్లో కూర్చున్నాడు, అందరం హాల్లో కూర్చున్నాము, పిల్లగాడు కూర్చున్నారు, అత్తగారు వాళ్ళు వచ్చారు, ఇంకా ఆయన బయటకు వస్తలేడు. లోపలికి ఎవరు పోవడానికి భయపడుతున్నారు. ముందు వాళ్ళ పెద్ద అన్న పోయిండు, ఆయన అట్టే పోయిండు, వాళ్ళ అత్త పోయింది, ఆయన అట్టే పోయిండు, నేను పోయినా కదిలే పరిస్థితి కనిపిస్తలేదు. ఇంకా నేను అక్కడే ఉన్నా మాట్లాడుతున్నాను. ఇంత లోపల వీళ్ళ మామయ్య వచ్చిండు. వచ్చి మెల్లగా చెప్పిండు, అంటే సార్ అనే పిలుచుకుంటారు వాళ్ళకి అప్పటి నుంచి అట్లనే అలవాటైంది. అట్లాగే సార్ మీకు ఏమైనా ఇబ్బంది కాదు సార్, ఒకవేళ పాపకు నచ్చితేనే అక్కడ ఉంచండి, ట్రెడిషనల్గా ఉండాలని ఏం లేదు, నచ్చకపోతే మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటుంది, మీరు ఫస్ట్ ఫార్మాలిటీస్ అయితే ఇక్కడే ఉంటుంది, మా బాబుని కూడా మీకు పంపించేస్తాను, అవసరమైతే వచ్చేస్తాడు, మాకు అట్లేం లేదు, చాలా సపోర్టింగ్, మీరు వచ్చి అప్పగింతలు పెట్టండి అంటే ఇద్దరు ఏడ్చుకున్నారు, ఒకరినొకరు పట్టుకున్నారు. ఈమె పోయి బాల్కనాలు ఏడ్చులు మొదలుపెట్టింది, మా ఆయన బెడ్రూమ్లో పోయి ఏడ్చు మొదలుపెట్టిండు. నేను కొంచెం డల్గా ఉన్నాను కానీ మీరు స్ట్రాంగ్ కొంచెం అంటే ఇంట్లో ఫస్ట్ కింద బ్యాండ్ మేళ మోగంగానే ఏడ్చేసాను నేను. నేను దేవుడి ఇంట్లో దీపం ముట్టిస్తున్నా, అసలు కింద పందిరేసుకొని బ్యాండ్ చప్పుడు వినంగానే అసలు ఆగలే నాకు, ఏడ్చేసాను, బాగా ఏడ్చేసాను. బయటకు వస్తే మా ఆయన కూడా ఏడ్చేసాడు. కింద పెళ్లి కూతుర్ని చేసిన రోజు కూడా మా ఆయన బాగా ఆ రోజు కూడా ఏడ్చాడు, వెళ్ళే రోజు బాగా ఏడ్చాడు. అసలు ఇప్పుడు కూడా మీకు వచ్చేస్తున్నాయి. ఒకలాంటి ఇన్ని సంవత్సరాల ఉండి మన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని అంటే కదా వస్తుంది కదా. ఇంకా ఆయన వచ్చి నేను అంటే మనసులోనే దిగమింగుకుంటున్నా, ఇంక ఇద్దరు ఏడ్చుకున్నారు. ఇంకా మేము మెల్లగా చెవలేదో ముచ్చట చెప్పింది, ఏం చెప్పిందో నాకు తెలియదు. ఏం చెప్పారు సుస్మిత? నేను ఇవాళ ఒకరోజే ఉంటాను నాన్న, రేపు వచ్చేస్తాను అని చెప్పింది. తర్వాత నాకు ఆ విషయం చెప్పింది, మా ఆయన చెప్పిండు ఇట్లా చెప్పింది అని, రేపు వచ్చి మళ్ళీ అది పోదు ఇక్కడే ఉంటుంది అని చెప్పిండు. మళ్ళీ ఆమె రాలే, ఇంకా మా ఇంటికి పొయ్యి రాలే మళ్ళీ ఆ రోజు పోయి. అంటే నాన్న ఆ క్షణం వరకు ఉంటారని చెప్పారు. అక్కడ పోయినాక ఇటు రాలేదు, అక్కడ ప్యాంపరింగ్ ఎక్కువ ఉండింది, ఇక్కడికంటే ఎక్కువ ప్యాంపర్ చేశారా? అక్కడ వాళ్ళ ప్యాంపరింగ్ ఉండి, అంటే మీరు స్కూల్ మారింది, టీచర్లను మార్చింది, ఇవన్నీ చేసింది,
అత్తగారి విషయంలో కూడా ఏదో కొంత చేంజ్ ఉంటే ఆమె రివర్స్ రావాలి కదా. రివర్స్ రాలేదు అంటే మీరు అర్థం చేసుకోండి. ఓకే, అంటే ఇక్కడికంటే కూడా బాగా అక్కడానికి అట్మాస్ఫియర్ నచ్చింది. అంటే ఇంకొకటి సెకండ్లీ కూడా బాపమ్మ ఎప్పుడు చెప్పేది, కంపల్సరీ పెళ్ళైనాక అత్తగారు ఇంట్లో ఉండాలి, ఈ చేతికి చేసిన పని ఈ చేతికి తెలియకూడదు ఇవన్నీ. బట్ స్టిల్ ఆ మూమెంట్లో నేను భావోద్వేగానికి గురై చెప్పేసి ఉంటాను నేను వచ్చేస్తానని. కానీ డెఫినెట్లీ ఇప్పుడు వచ్చేసి ఉంటే వాళ్ళకి మంచి పేరు ఎందుకు ఉంటుంది కదా. సో ఇప్పుడు వరంగల్కి వెళ్తే వీళ్ళకు 7-8 హౌసెస్ ఉన్నాయి, ఫామ్ హౌస్ అని అదని ఇదని 7-8 ఇల్లు. నే రోజు వీళ్ళ ఇంట్లో పడుకోలేదు, నా అత్తగారింట్లోనే పడుకుంటాను. సురేఖ గారు, ఇప్పుడేమో సుస్మిత వెళ్ళింది రాలేదు, 10వ క్లాస్కి 10 స్కూళ్ళు మారింది అన్నారు. కానీ మీరు కొండా మురళి గారు చేయి పట్టుకున్న తర్వాత ఎప్పుడు వదలలేదుగా. మరి మీ ఇంపాక్ట్ ఉంటుందిగా ఖచ్చితంగా. మెట్టినింటి గౌరవాన్ని అయితే కాపాడిందిగా. ఇది అరేంజ్డ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్కి తేడా ఉంటుంది కదా. జనరల్గా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మళ్ళీ మరలు వెళ్ళని, ఆ పెళ్ళని, ఆషాఢ మాసం అని, అవని ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. అవి ఎవి కూడా నడవలేదు, ఫార్మాలిటీస్ ఏమీ లేవు. వాళ్ళ అత్త కూడా ఉండరా బిడ్డ మనకేమున్నది ఏం కాదు అని చెప్పేసి ఆషాఢ మాసంలో కూడా వాళ్ళ అత్త పంపించలేదు, ఉంచేసుకున్నది. వాస్తవంగానే వాళ్ళ అత్త లాంటి అత్త, వాళ్ళ మామ లాంటి మామ ఎవరికి దొరకరు. ఓకే, చాలా అదృష్టవంతురాలు. మా అల్లుడు కూడా చాలా మంచోడు, తనకి ఇంత ముళ్ళు గుచ్చకుండా చూసుకుంటాడు. ఇంకా ఇదే అప్పుడే ఇప్పుడు అరుస్తుంది ఆయన మీద, కానీ ఆయన కోపం కూడా రాదు అసలు. మా ఆయనకు కూడా ఫ్రెండే తను, అల్లుడులాగా ఉండరు ఇద్దరు. డాక్టర్ అభిలాష్ అని మా ఆయన పిలుస్తాడు. సురేఖ గారు, సంప్రదాయానికి చీర కట్టినట్టుంటారు, కట్టు బొట్టు, మీ అటైర్ మొత్తం కూడా ఏంటి అసలు? మీకు కాలేజ్ డేస్ నుంచి కావచ్చు, చిన్నప్పటి నుంచే ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం, అలాగే మీరు ఇప్పుడు మినిస్టర్ అయినప్పటికీ కూడా మీ అటైర్ ఎక్కడ మారలేదు అసలు. మా అమ్మమ్మ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మా అమ్మ వాళ్ళు 5 అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములు, ఒక్కొక్కరికి మళ్ళీ 5. మా అమ్మకి మేము 4 అక్క చెల్లెలు, 1 తమ్ముడు. అమ్మ కూడా మంచి అంటే గృహిణిలాగా ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తూ పిల్లలను చూసుకుంటూ, అప్పుడు పని మనుషులు కూడా ఉండేవాళ్ళు కాదు కదా. వాళ్ళే గిన్నెలు తోముకోవాలి, వాళ్ళే బట్టలు పిండుకోవాలి, వాళ్ళే పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళీ మేము వరంగల్లో ఉండేవాళ్ళం, మా చుట్టాలందరూ ఊర్లలో ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లల డెలివరీకి మా ఇంటికే వచ్చేవాళ్ళు. ఇవన్నీ చూస్తూ పెరిగిందాన్ని నేను. పల్లెటూరుకి వెళ్ళి పల్లెటూరు వాతావరణం చూశాను. మా అమ్మమ్మల ఊర్లో పూర్వకాలంలో వ్యవసాయం ఎట్లా చేసేవాళ్ళు, పాలు దాలి అని చెప్పి అందులో దాలిలో పాలు పెట్టి కాగబెట్టడము చూశాను, కుండలో అన్నం వార్చడము, ఈ మన వరి ఇట్లా అది వేస్తారు గుడిసెలాగా వేసి వరి కోసం, వాటిని ఏమంటారు కుప్పం వేస్తారు. ప్లస్ ఇవి అవి ఉంటాయి వాటిని స్టోర్ చేసే గంపలు లాంటివి ఉంటాయి, వాటి పేరు సరి గుమ్ములు అంటారు. గుమ్ములను చూసేది అన్నీ అసలు ఏమంటారు పల్లెటూరు వాతావరణం అంతా, ఇల్లు అలకడం, ముగ్గులు పెట్టడం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేను చూసిన దాన్ని. మేము మరీ పోటీపడ అక్క చెల్లెళ్ళము హాలిడేస్కి వెళ్ళినప్పుడు ముగ్గులేసి ప్రతి శుక్రవారం ఇండ్లు అడకడము, రోజు వాకిలు పని వాళ్ళు ఉండేవాళ్ళు 8 మంది 10 మంది జీతగాళ్ళు ఉన్నా కూడా మేము పిల్లలు ఎంజాయ్ చేసేటోళ్ళం. అట్లా ఒక లాంటి నాకు ఆ వాతావరణం అంతా కూడా ఎక్కడ కూడా నాకు వెస్ట్రన్ స్టైల్ వాతావరణానికి సంబంధించి మేము ఎప్పుడు కూడా అటాచ్ అవ్వలేదు. అమ్మ నుంచి ఏమైనా ఇలా ముగ్గులు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి ఏమైనా బాగా మీకు ఏమైనా? అంటే అమ్మ దగ్గర నుంచి అంటే నేను యాక్చువల్లీ వంటలు నేర్చుకున్నా. ముగ్గులు అని అంటే ముగ్గులు పెట్టేస్తాను, మెలికల్ ముగ్గులు అయితే రావు, మిగతా ముగ్గులు పెడతాను. అండ్ అంటే తనకు ఉంది ఎక్స్ట్రా యాక్టివిటీస్, అంటే ఆర్ట్ చేస్తుంది, పెయింటింగ్స్ చేస్తుంది, ప్లస్ డిజైనింగ్. ఇప్పుడు తనవన్నీ కూడా తన పాపవన్నీ కూడా తనే డిజైన్ చేసి కుట్టించుకుంటుంది. తను అంటే పెట్టాలనే అవసరం లేదు, కానీ తను ఏ ప్రోగ్రామ్కి ఎటువంటి ఇది కావాలి అనేది కలర్స్తో సహా తనే సెలెక్ట్ చేసుకొని తనే డిజైన్ చెప్తుంది డిజైనర్స్కి. బాబు మొన్న బర్త్డే అయినా పాపదైనా ప్రతి దానికి కూడా పర్టికులర్గా జ్యువెలరీతో సహా తనే సెలెక్ట్ చేసుకుంటుంది. అది మాత్రం పర్టికులర్గా ఉంటుంది అన్నట్టు. మీకు కూడా తనే డిజైనరే? నాకు అట్లేముండదు. కాకపోతే ఏదన్నా నచ్చకపోతే నచ్చలేదమ్మా ఇది బాగలేదంటది, నచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పుడే ఫస్ట్ శారీ గురించి చెప్పింది, అనుకోకుండా
లోపలికి వచ్చినాక నవ్వింది, మంచి పని అయింది, నేను చెప్తాను వినలేదు కదా అమ్మ వాళ్ళు మార్చేసారు. డిజైన్ చేయలేదా శారీస్? చేసినవే మరి చేసినావు, నాకు తగ్గట్టు చెప్పండి. నాకు తగ్గట్టుగా చిన్న బార్డర్స్ వేసి కూడా డిజైన్ చేసింది. నా మీద కూడా ప్రతిసారి అంటే ప్రోగ్రామ్ అప్పుడు ప్రోగ్రామ్ అయినా కూడా నేను అందరికి డిజైన్ చేస్తాను. నా శారీ కూడా తనే సెలెక్ట్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్కి. ఆ ప్రోగ్రామ్కి తను నాకు కానీ వాళ్ళ అత్తయ్యకి కానీ తనే సెలెక్ట్ చేసి పెడుతుంది. అంటే వేరే మామూలుగా జనరల్వి నేను కొనుక్కుంటా అది ఉంటుంది, అది వేరు. కానీ తనకు ఉన్నది ఇప్పుడు అదేంటి కాస్మెటాలజీ ఏం ఫార్ములేషన్ ఆఫ్ కాస్మెటాలజీ ఫార్ములేషన్ వచ్చు తనకి. తన పౌడర్ ఇప్పుడు మనకి క్లెన్సర్స్ అవన్నీ కూడా తయారు చేస్తుంది. అసలు ఆమె చేసిన ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగారు కానీ ఆమె చేయడం మానేసింది. అసలు ఆమె అది బిజినెస్ పెడితే మాత్రం బాగా క్లిక్ అవుతుంది. అది హెయిర్ షాంపూ కానీ హెయిర్ కండిషనర్ కానీ పౌడర్సే, విత్ పౌడర్సే, మొత్తము క్రీమ్స్ అన్నీ తను చేసింది. యూకే అండి, యూకేలో చేశాను. కాస్మెటిక్ ఫార్ములేషన్, స్కిన్ అండ్ హెయిర్ అడ్వాన్స్డ్ డిప్లొమా చేశాను అనమాట. బట్ ఐ హ్యావ్ నాకు ఎప్పటి నుంచో ఉంది ఒక బ్రాండ్ స్టార్ట్ చేయాలని. కానీ ఎలక్షన్స్ మూమెంట్ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్. సో ఈ ఇయర్ మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. సో డెఫినెట్లీ బిజినెస్లోకి ఎంటర్ అయిపోతున్నారు. బిజినెస్లో ఎప్పటి నుంచో ఉన్నాను. అంటే లైక్ నేను గోడౌన్స్ చూసుకుంటాను. ఐ హ్యావ్ మై ఓన్ ఫిషరీస్ ఇన్ వరంగల్. సో ఇది కాకుండా ఇక కాస్మెటిక్ మీరు చేసే ఫార్ములేషన్ లాంటివి ఏంటంటే సీరమ్స్, క్రీమ్స్, సో ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ నేర్చుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఇంకా మూడొస్తే వంటకాడికి పోతుంది, వండి పెట్టాలి అనిపించినప్పుడు వాళ్ళ ఆయన అదృష్టం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి. అమ్మకి ఎప్పుడైనా మంచి రెసిపీ కానీ లేకపోతే స్వీట్ కానీ చేసి పెట్టారా? స్వీట్ ఎక్కువ తిందమ్మ. బట్ యాక్చువల్లీ నేను మొన్న ఒక రెసిపీ చేశాను, అమ్మకి అది నచ్చింది. చికెన్ విత్ కర్డ్లో చేశాను అనమాట. కర్డ్ చికెన్ అని చెప్పేసి అంటారు కదా, ఐడియా ఉందా? చికెన్ అంతా వండేసి ఏంటి అంటే మజ్జిగలాగా చేసి, సో చికెన్ దాంట్లో వేసేసి మళ్ళీ దాంట్లో పోపు వేసి, సో ఇట్స్ లైక్ కంప్లీట్లీ కాసేపు ఉంచితే ఏంటి అని అంటే అదంతా ఇట్లా తీసుకుంటుంది. అండ్ ఇట్స్ లైక్ చికెన్ కర్రీ విత్ తినొచ్చండి. బాగా నచ్చింది మీకు? బాగా నచ్చింది నాకు. ఇప్పటికీ కూడా ఎప్పుడైనా కావాలంటే అప్పుడప్పుడు చేయించుకుంటాను. బాగా చేస్తుంది. అమ్మ వండే వంటల్లో ఏది ఇష్టం నీకు? చేపల పులుసు. చేపల పులుసు అసలు అమ్మ వీళ్ళ జనరేషన్ అంతా వీళ్ళ అమ్మ వీళ్ళ అక్కలు అసలు అంటే ఎన్నిసార్లు చేసినా అండి బాబు అదే టేస్ట్ అసలు మారదు. మళ్ళీ ముగ్గురు చేతులలో నలుగురు చేతుల్లో ఉంటారు కదా, అమ్మమ్మ చేసినా సేమ్, పెద్దమ్మ చేసినా సేమ్, మా అత్తమ్మ చేసినా సేమ్, తను చేసినా సేమ్. ఎందుకో తెలియదు, అమ్మ చేతి వంటే ఒక అమృతంలా ఉంటుంది. మిగతా కొంచెం కష్టమే అండి. ఎందుకని? లేదండి, బాగా చేస్తాను. నేను ఫస్ట్ మినిస్టర్ అయ్యే వరకు కూడా వంట నేనే చేసేదాన్ని. ఇంటికి వచ్చి గవర్నమెంట్స్కి నాకు ఎంత తిరిగి వచ్చి కూడా నేను వంట చేసేదాన్ని. ఫస్ట్ మినిస్టర్ అయినప్పటి నుంచే నేను వంట మనిషిని పెట్టుకున్నాను. అప్పటికి కూడా మా నాన్ వెజ్ తినాలి అంటే నేనే వండేదాన్ని మా హస్బెండ్కి. అట్లా చాలా సంవత్సరాలు నడిచింది. తర్వాత ఏమైందంటే మా ఆయన కొంత ఒక వ్యక్తుల చేతుల్లో వంటలకు అలవాటు పడ్డాడు. అప్పటి నుంచి ఇంకా ఆ మటన్ రుచి వాళ్ళది నచ్చిన తర్వాత మానేశారు. సో కొండ మురళి గారికి ఏది ఇష్టం మీరు చేసే వంటల్లో? చేపల పులుసు తింటారు. చేపల పులుసే ఇప్పటి వరకు అయితే ఇంకా మటన్ చికెన్ వదిలేశారు. ఒక ఫిష్ ఒకటి వండమంటారు. అంటే చేపల పులుసు, రొయ్యల పులుసు, రొయ్యల ఫ్రై, చేపల ఫ్రై. సో సీ ఫుడ్స్ బాగా చేస్తాను. బ్యూటిఫుల్. బాగా చేస్తాను, తింటారు. ఇప్పుడు నా అదృష్టం కొద్ది ఏంటంటే ఇంకా వంట వల్ల అవి నచ్చుతున్నాయి. నాకు కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. మా ఆయనకు నేను చేపల పులుసు అమ్మ నిన్నే అడుగుతా కదా, నేను ఎప్పుడైనా రేపు వండమ్మ ఆమెకి పెద్దగా ఉండాలి, ఎంత పెద్ద ముక్కు ఉండాలి, అంత పెద్ద చేప తెచ్చి వండు అని చెప్తుంది. ఫ్రై చెప్తాను. అభిలాష్ కూడా మా అల్లుడు కూడా ఇష్టంగా తింటాడు. ఇంకా వెజిటేరియన్ అంటే కంప్లీట్గా మానేశాను. తన కూతురికి విషయంలో తను చెప్పట్లేదు. తన కూతురి ఫుడ్ విషయం పడుకోబెట్టడం నా దగ్గర పడుకోబెట్టేది. కానీ ఎప్పుడైతే ఫుడ్ స్టార్ట్ చేసామో
అప్పటి నుంచి ఆమెనే పొద్దున్న ఏది పెట్టాలి, మధ్యాహ్నం ఏది పెట్టాలి, రాత్రి ఏది పెట్టాలి వండి మాకు చెప్పేది. ఇప్పుడు వాళ్ళ బాబుది కూడా ఆమె పర్టికులర్గా ఉండి మరీ చేపిస్తుంది. అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. అంతేగాని ఒక టేక్ కేర్ ఒకటి కాకుండా ఫుడ్ విషయం, డ్రెస్ల విషయం, మిగతా అన్నీ 99.9% తనే చేసుకుంటారు. సురేఖ గారు, ఇంత కన్జర్వేటివ్ ఫ్యామిలీలో కట్టుబాట్ల మధ్య పెరిగిన మీరు కొండా మురళి గారిని ఎలా లవ్ చేశారు, ఎలా లవ్లో పడ్డారు? అంటే ఆయన ఇట్లాంటి వ్యక్తిత్వం అని నాకేం తెలియదు కదా. అప్పుడు చాలా సింపుల్గా కాలేజ్ అంటే ఇప్పుడు ఇంత హార్ష్గా ఉంటాడు, ఇట్లా వాళ్ళని బెదిరిస్తాడు, వీళ్ళని బెదిరిస్తాడు, ఇట్లాంటివి మాకు తెలియకపోయేది. నేను కాలేజీలోనే ఉండేటివి, ఒక పక్క గొడవలు అయితేనే ఉండేటివి కూడా మాకు తెలియపోయేది. చాలా సాఫ్ట్గా ఉండేవాడు నా దగ్గర, సాఫ్ట్గా మంచిగా మాట్లాడేవాడు, నచ్చాడు అంతే. ఇంకా తర్వాత పెళ్ళి అయినాక ఎప్పుడు అనేవాడు, నీకు పెళ్ళైనాక ఒక విషయం చెప్తా, పెళ్ళైనాక ఒక విషయం చెప్తా అని. అంటే ఏంటోలే అని నేను అనుకునేదాన్ని. పెళ్ళైనాక ఆయన చెప్పకుండానే నాకు తెలిసిపోయింది అది ఏంటో. ఇంకా అప్పుడు ఏం చేయడానికి కూడా టీ కప్పులో తుఫాన్ వచ్చింది అంతే. అంతే ఇంకా అలవాటు చేసుకున్నాను. నాకు ఎందుకు పెళ్లికి ముందు చెప్పలేదని అయితే అడగలేదు, భయం వేసింది అడగడానికి. ఒక్కటే మాత్రం అంటా అన్నట్టు, మామూలుగా మా అత్తమ్మ కూడా అనేది, అసలు నా కొడుకును నువ్వు కాబట్టి చేసుకున్నావు, ఇంకొకరైతే చేసుకోకపోదురు అని మా అత్తమ్మ కూడా అనేది అన్నట్టు. ఎందుకంటే మా అత్తమ్మను కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడు కదా, ఊర్లో ఏవో గొడవలు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి ఇంటి మీదకి తీసుకొచ్చి వీళ్ళని ఇబ్బందులు పెడతా ఉండేది కదా. మా అత్తమ్మకి చిన్నప్పటి నుంచి ఇంత అనుభవం. ఏదన్నా వెహికల్ కొనియమనేవాడు అంటే, నా దగ్గర పైసలు ఎవరు అంటే కత్తి తెచ్చి నేను చేయకోసుకుంటా, నాకు కొనిస్తావా కొనియవా అని చెప్పి అట్లా బెదిరించేవాడు అన్నట్టు. అట్లా చేసేవాడు. అందుకని కొంచెం మా అత్తమ్మ గారాబం కూడా ఎక్కువ, చిన్న కొడుకు ఒకటి. అట్లా మళ్ళీ వీళ్ళ పాలోళ్ళు అంటారు కదా, దాయాదులు, వాళ్ళకి వీళ్ళ మధ్యలో గొడవల్లో ఈయన కొంచెం ర్యాష్ తయారైపోయిండు అన్నట్టు. అట్లా ఈ టైప్ అయిపోయిండు. అయినా కూడా అది మంచితనానికే ఉపయోగించిండు, బయట ఎక్కడా కూడా కానీ చెడు చేయడానికైతే ఎక్కడ కూడా ఉపయోగించలేదు. ఇప్పటికీ కూడా ఉపయోగిస్తాడు, అవసరమైనప్పుడు ఉపయోగిస్తాడు, మంచి చేయడానికి ఉపయోగిస్తాడు ఆ వ్యక్తిత్వాన్ని. అంతే తప్పితే ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోలేదు. సో ఇంత కటువుగా హార్ష్గా బయట ఉండే వ్యక్తి మీ దగ్గర ఎలా సాఫ్ట్గా ఉన్నారు? అసలు ఉంటాడు, రేఖమ్మ అనే పిలుస్తాడు నన్ను. రేఖమ్మ అంటారు. మళ్ళీ ఎవరు పిలవద్దు, అది ఆయన ఒక్కడే పిలవాలి. ఎవరన్నా పిలిస్తే కొంతమంది అంటే మాకు క్లోజ్గా ఉండే ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా పిలిస్తే మొహమాటం లేకుండా చెప్తాడు, మీరు రేఖమ్మ అని పిలవ, అక్క అని పిలవండి, నేను ఒక్కడనే పిలవాలి రేఖమ్మ అని చెప్పేసి. లవ్ యూ కూడా చెప్తాడు. ఐ లవ్ యూ చెప్తారా? లేచిపోదామా అని అడుగుతాడు. ఇప్పటికీ ఎప్పుడన్నా మూడు వచ్చినప్పుడు అడుగుతాడు, లేచిపోదాం అంటే. ఫన్లో మేమందరం కూర్చున్నప్పుడు వీళ్ళందరితో నొద్దు, లేచిపోదామా అని చెప్పి కామెడీగా ఉంటాడు, కూర్చున్నప్పుడు మంచిగా జోవియల్గా ఉంటాడు. అట్లేముండదు. అసలు బయటకి ఎప్పుడన్నా వెళ్తే మాత్రం చిన్నప్పుడు ఈమెను ఆయనే ఎత్తుకునేవాడు. ఇంకా మా మన్మరాలు పుట్టినాక మా ఫ్యామిలీ మొత్తం పోతే మేము బిందాస్గా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే మా మన్మరాలని ఆయనే పట్టుకునేవాడు. చెయ్యి వదిలిపెట్టాడు. పిల్లలది అంత జాగ్రత్త. అసలు మమ్మల్ని నమ్మడు. మొన్న పొరపాటున వాడికి ఇక్కడ కూర్చోబెట్టి అక్కడ ఆడిపిస్తూ ఉంటే మాకు టెన్షన్ తెప్పిస్తుంటాడు. వాడేమో ఆడుకుంటూ ఉంటాడు, వాడు పడతాడు పడడబ్బా పడ్డాడంటే పడతాడు. నా కర్మగాలి మొన్న వాడు ఆయన ముందే పడ్డాడు. ఇంకా చూసుకో, పైకి పరిగెత్తుకి వెళ్ళిపోయిన వాడిని పట్టేసుకొని పైకి వచ్చిండు. మళ్ళా మీరు చెప్తే వినరు, మీకు అర్థం కాదు, మీరు ఇంతే, అసలు వాడికి ఏమైందో ఏం చూడండి ముందు, అసలు మీకు జాగ్రత్త లేదు, చూసుకునేటోళ్ళు ఎక్కడ పోయింది. పిల్లలంటే చాలా ప్రాణము, జాగ్రత్త, అతి జాగ్రత్త అన్నట్టు. అయితే మా పాపను మన్మరాలకి చిన్నప్పుడు గారెలు కూడా తినిపించనిచ్చేవాడు కాదు. అదేంటంటే గొంతులు ఇరుక్కుంటాయి అనేవాడు. అది కొన్ని రోజుల వరకు కూడా ఇంత హార్డ్వి తినేది కాదు. రోజు ఒకసారి ఏదో ఒకటి పేపర్లోది గొంతులు ఏదో ఇరుక్కొని పిల్లగాడు చచ్చిపోయినట్ట, వాళ్ళకేం పెట్టకండి మీరు అక్కడ తినేదానికి కూర్చునేవాడు. అసలు పెట్టని. మొన్న ఏమంటాడు, మొన్న ఏంటిది అది పెట్టింది, బనానా పెడితే గొంతులు ఇరుకుతుంది, బనానా పెట్టే కన్ను గొడవ. బనానా గొంతులు ఎక్కడ ఇరుకుతుంది అంటే నీకేం తెలుసమ్మా, ఇరుకుతుంది బనానా. అప్పుడే వాడికి ముద్ద పెడుతుంటే వెనక్కి పడ్డాడు. ఫస్ట్ టైం వాడు కూడా జాగ్రత్తగా ఉంటాడు. ఆ ఫుడ్ పెడుతున్నా అని ఇష్టం లేక ఇట్లా అని వెనక్కి పడ్డాడు వాడు. అది పెద్ద గొడవ అయిపోయింది. పాపనైనా అట్లనే చిన్నప్పుడు ఎట్టు వెళ్ళినా కూడా ఆయనే ఎత్తుకోవాలి, ఆయనే చూసుకోవాలి, అంత జాగ్రత్తగా. మరి సుస్మితను కొట్టేవాళ్ళుగా మీరు అప్పుడు ఊరుకునేవాళ్ళ? అంటే ఒకటి ఏంటంటే మా ఇంట్లో ఎవ్వరం కూడా మా ఇంట్లో విషయాలు ఆయనకి తెలియనిచ్చేవాళ్ళం కాదు. ఏదైనా అక్కడ అయిపోతుంది, అక్కడ మర్చిపోతాం అంతే. ఏదైనా కూడా
మామూలుగా డిస్కషన్స్ కానీ అత్తమ్మతో ఎవరికైనా ఏదో ఒక టైంలో అవుతాయి. మా అత్తమ్మతో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్కషన్స్, ఏంటంటే బయటికి పోయి రాగానే తను ఏమన్నా ఎట్లుంటారు పెద్ద మనుషులు చాదస్తాం ఉంటారు కదా, నువ్వు పోయినావు ఈ పని పిల్లలు మా పని ఇంటలేరు అది ఇది అని చెప్పేసి అండంగానే ఏందమ్మా అమ్మ అనే పిలిచేదాన్ని, ఏందమ్మా పోయి రాగానే నాకు ఇవన్నీ అంటావు అని అట్లా ఒకటి చిన్న డిస్కషన్స్ అయినా కూడా మా అత్తమ్మ కూడా ఏ రోజు కూడా ఎప్పుడు కూడా అసలు మా వరకే ఉండేటివి. తనకి ఆయన కష్టపడి బయట నుంచి కష్టపడి వస్తారు కదా, అందుకని వచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని మేము ఎప్పుడు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చెప్పుకునేది ఎప్పుడూ లేదు. మేమే కొట్టుకునేటోళ్ళం, మేమే తిట్టుకునేటోళ్ళం, మేమే కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం అంతే. బై ద టైం నాన్న ఇస్ బ్యాక్ నార్మల్. మా మనమరాలకు కూడా అదే అలవాటు. అది తనకి తెలుసు. ఆయన మూడు చేంజ్ అయ్యే విషయాలు ఏముంటాయి, మూడు చేంజ్ కాని విషయాలు, తన మూడు చేంజ్ అయ్యే విషయాలు అది 100 అడగనియండి, అది చెప్పదు. అంటే చెడు అని కాదు, అది మంచి విషయమైనా కొన్ని ఆయనకు డిస్టర్బ్ అవుతాడు అనుకున్న ఏవి చెప్పదు. ఇంకా మాకు అట్లా అలవాటు అయిపోయింది, ఫ్యామిలీలో అట్లా అలవాటు అయిపోయింది. ఆయన హ్యాపీగా ఉండాలి, ఇంటికి రాగానే ఏదైనా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేది మేము కోరుకుంటాము, అట్లనే ఉంటాం అంతే. సుస్మిత, మీరు అమ్మ కూర్చా నాన్న కూర్చా? నాన్న కూర్చి. నిజమేనా? ఆమె నాన్న కూర్చే, మా వాళ్ళ బిడ్డ నాన్న కూర్చే. వాళ్ళ బిడ్డ నా కూర్చి, నా బిడ్డ నా కూర్చి. మొదలు నాన్న కూర్చుండే, ఇప్పుడు బాగా అంటే కరోనా నుంచి క్లోజ్ అయింది. అంతకుముందు కొంచెం దూరంగా అంటే దూరం అంటే ఇంత అఫెక్షన్ ఉండకపోయేది, ప్లస్ అది పెరుగుతున్న కొద్దీ దే ఆర్ కమింగ్ ఇన్ టు టీన్స్ కదండి. ఇప్పుడు షీస్ 13 రైట్ నౌ. సో ఆబ్వియస్లీ పిల్లలు అమ్మకి అటాచ్డ్ అయిపోతారు కదా, ఇంకొక పాయింట్ తర్వాత దే డిటాచ్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ అటాచ్ టు ద మదర్. అంటే అదే చెప్పాను కదా, షీ వాజ్ బిజీ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాన్న ఎంత లేట్ అయినా కూడా అంటే పాపం తను వచ్చాక షీ హ్యాస్ టు, తను బాపమ్మని చూసుకోవాలి, ఇల్లుని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, నాన్నని చూసుకోవాలి, నాన్నకి ఫుడ్ పెట్టాలి, టవల్ పెట్టాలి, డ్రెస్ పెట్టాలి, చెప్పులు పెట్టాలి, పొద్దున స్నానం చేసే వరకు బట్టలు పెట్టాలి, అన్నం తినేటప్పుడు ఒక్కొక్క ముద్దకి కూర వడ్డించాలి, మళ్ళీ తిన్నాక మంచినీళ్ళు వెనకాల పట్టుకుపోయి కూర్చున్న కాడ మంచినీళ్ళు ఇవ్వాలి. అట్లా ఒక చిన్నపిల్లోడి వెనకాల ఎట్లా వెళ్ళేదో అట్లా వెళ్ళి బాగా. సో అమ్మ ఏంటంటే అటు టైం ఇచ్చేది, నానేంటంటే ఎంత లేట్ అయినా కూడా 1-2కి వచ్చినా కూడా లేపి నాతో మాట్లాడేవాడు అనమాట. సో 4 వరకు మాట్లాడుకునే వాళ్ళం. ఆరల్స్ పడుకుంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. సో అట్లా నాన్న. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్కూల్ పోకుండా ఇంట్లో ఉన్నప్పుడు పంచాయతీలు అయ్యేటి కదా, సో సెటిల్మెంట్స్ అంటే. సో పంచాయతీలు అయ్యేటప్పుడు ఏంటి అని అంటే ఆ పైనుంచి చూసేదాన్ని నేను. సో నాన్న చెప్పేది ఏంటి అంటే భార్యాభర్తల విషయాలు కానివ్వండి, అత్తమామల విషయాలు అవి వచ్చినప్పుడు అంటే కొన్ని వ్యత్యాసాలు చెప్పేవాడు అనమాట. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అత్తగారింట్లోనే ఉండాలి, కోడలు అంటే ఇలా ఉండాలి, అత్త అంటే ఇలా ఉండాలి, కుటుంబం విలువలు అలా చెప్పటం వల్ల ఆయన ఇంకా నాకు ఎక్కడో అటాచ్ అయిపోయాడు. ఇంట్లోకి వస్తే ఇస్ టోటలీ డిఫరెంట్ పర్సన్ అండి, వెరీ ఫ్యామిలీ పర్సన్. మాతో ఆడుకుంటాడు, మాట్లాడతాడు, సినిమాలు చూస్తాడు. అండ్ శ్రేష్ఠ పాపతోని చిన్నగా అంటే ఇప్పుడు ఇట్లా చేయబెట్టి కొట్టే ఆట ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి ఇట్లా కొట్టితే లాగుతా ఉంటాడు. ఆ ఆటలు ఆడేవాడు, ఈమెతో ఆడేవాడు, ఇలా కూతురుతో ఆడేవాడు. అట్లాంటి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఏమి అనకపోయేవాడు కాదు కదా. అంటే ఇప్పుడు పాపని కూడా, శ్రేష్ఠ పాపని కూడా బెదిరియటం అలా ఏమి ఉండకపోతే చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మ అంటే బెదిరించేది ఎప్పుడో ఒకసారి. సో స్టిల్ అందుకని ఆయన అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుండే అనమాట. ఇప్పుడు కూడా చిన్న అంతే, దానికి కూడా నానే ఇష్టం, ఎక్కువ ఇష్టం అమ్మ మీద ఉంటుంది. అంతే. మరీ ఎక్కువ ఏమైందంటే బాబు పుట్టినాక కొంచెం ఎక్కువ నా మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే బాబుకు నేను టైం ఇస్తుంటే అప్పుడు నన్ను పట్టించుకుంటలేవు, నేనంటే ఇష్టం లేదు అట్లా అని మరీ అడిగి తిట్టి పిలిపించుకుంటాను. అట్లా కాదు కన్నమ్మా, నిన్ను చిన్నప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ చూసుకున్నా, ఇప్పుడన్నా మేము
టేక్ కేర్కి వాళ్ళని పెట్టాము. అప్పుడు 3 months కంప్లీట్గా 3 months రూమ్లోనే ఉన్నా. అడగండి, ఒక మోడ ఉండేది, ఒక క్రిబ్ ఉండేది, ఈమె వస్తువులు ఉండేటివి. అప్పుడు ఓడిపోయినానని చెప్పా కదా, 3 months కంప్లీట్గా రూమ్లోంచి నేను అసలు బయటికి కూడా రాలేదు. దాన్నే చూసుకొని నైట్ అంతా పాలు మధ్యలో తీసుకెళ్ళి ఈమె దగ్గర పడుకోబెట్టకపోయేది కదా, అట్లా పట్టించి తీసుకొచ్చి అట్లా చూసుకున్నది. నేను అట్లా చూసుకున్న కన్నమ్మ నిన్ను అన్నా కూడా అయినా కూడా నీకు కృష్ణ అంటేనే ఇష్టం, నేను అంటే ఇష్టం లేదు అని. అది సురేఖ గారు, మీరు మిస్ అయినటువంటి మదర్హుడ్నెస్ ఏదైతే ఉందో సుస్మితతో, అది మీ మనవరాలతో ఫుల్ఫిల్ అవుతుందా? చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇప్పుడు ఇంకా మనవాడితో ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. కాకపోతే నేను అదే అంటా ఉన్నాను, నా మంత్రి పదవి నా మనవనికి అడ్డు పడింది అని అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఉన్న కాస్త టైంలో కూడా వాడితోటి చాలా టైం, అంటే ఓ టైంలో స్కెచ్ కూడా వేసిందండి. సెక్రటేరియట్లో యాంటీ రూమ్లో క్రిప్ పెట్టుకుంటాను, యాంటీ రూమ్లో పెట్టుకొని అక్కడ ఎవరన్నా విజిటర్స్ రానప్పుడు వీనితో కూర్చుంటానంటే, పాప ప్లీజ్ ఇట్లాంటి ఏం చేయకు, నువ్వు కావాలంటే ఇంటికి వచ్చి ఆడుకో అని చెప్పాను. కానీ పాప అని పిలుస్తారా అమ్మని? పాప, మాతాశ్రీ, సో ఇట్లాంటివి అన్నీ వస్తాయి అన్నమాట. వెరీ జోవియల్గా ఉంటాం. తను అమ్మ అంటే నేను తనని అమ్మ అనే పిలుస్తా, మా హస్బెండ్ తనని నాన్న అనే పిలుస్తాడు. ఇద్దరం కూడా పేరు పెట్టి పిలవము. నేను అమ్మ అనే పిలుస్తా తనని. మా అత్తమ్మనే అమ్మ అనే పిలిచేదాన్ని, తనని అమ్మ అనే పిలుస్తా. మనవరాల్ని కన్నమ్మ అంట, చిన్నోని కన్నయ్య అని చెప్పి పిలుస్తాను. సురేఖ గారు, మీ అమ్మగారితో మీకున్నటువంటి అనుబంధం ఎలా ఉండేది? అంటే అప్పుడు ఉన్న కుటుంబాలు చెప్పాలంటే అప్పుడు ఒక్కరు ఇద్దరు పిల్లలు కాదు, 5గురు మేము, అక్క చెల్లెళ్ళం 4గురము, ఒక తమ్ముడు. అమ్మ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. ప్లస్ వాళ్ళందరూ కూడా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు. మేమే సిటీలో అప్పుడు ఉండడం అన్నట్టు, హన్మకొండలో ఉండడం అంటే మేమే ఉన్నాం. నానేమో ఇంజనీరు, తను పోస్టింగ్ వేసుకున్న కొద్దీ మా నాన్న కొంచెం స్ట్రిక్ట్ ఉండేవాడు. ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. 6th క్లాస్కి వచ్చే వరకు నాన్న మమ్మల్ని వరంగల్లో పెట్టేసి తను తిరిగి రావడం స్టార్ట్ చేశాడు. కానీ అమ్మ పాపం ఎప్పుడు చూసినా కూడా మార్నింగ్ నుంచి లేవడము, మాకు వంట వండడము, మాకు తన్ని జడలేయడము, గబగబా మమ్మల్ని స్కూల్కి పంపించడము, మళ్ళీ సాయంత్రం రాగానే స్కూల్ డ్రెస్సులు మార్చేసి మళ్ళీ మొహం కాలు చేతులు కడిగి మళ్ళీ అవి హోంవర్క్ చేసుకోమని చెప్పి ఏదన్నా ఒక స్నాక్స్ చేసి పెట్టడము. అంతమందికి అసలు ఎట్లా చేసేదో ఇప్పుడు మళ్ళీ అట్లా కాకుండా వేరే వాళ్ళు డెలివరీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పనులు చేయడము అవన్నీ చేసేది మమ్మల్ని. అమ్మ కొంచెం ఎప్పుడన్నా ఏమన్నా ఇట్లనే నేను పొరపాట్లు అంటే చెప్తే వినకపోతే అట్లాంటివి చేసినప్పుడు కొట్టేది, అంతేగాని మరీ ఎక్కువగా కూడా అమ్మతో దెబ్బలు తిన్న సందర్భాలు కూడా లేవు. ఇంకా నానైతే అసలు మమ్మల్ని ఎప్పుడు కూడా కనీసం ఒక చేయి కూడా వేయలేదు. కానీ చదువు విషయంలో మాత్రం స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అందుకే ఆ టైంలో 85లో నేను డిగ్రీ చేసాము, మా పెద్దక్కయ్య ఎంఎస్సి బీఈడి చేసింది, మా సెకండ్ సిస్టర్ డిగ్రీ చేసింది, నాకంటే చెల్లె డిగ్రీ చేసింది, తమ్ముడే కొంచెం చదువుకోలేకపోయాడు, లేడు, చనిపోయాడు వాడు కూడా. కానీ అమ్మ బాగా కష్టపడ్డది. కానీ తర్వాత నాన్న లాస్ట్కు ఈగా ప్రమోషన్ వచ్చినాక అప్పుడు అమ్మకు ఆ టైంలోనే కొంచెం వంట వాళ్ళు ఉండి క్వార్టర్ ఉండి కొంత సుఖపడ్డది. ఆ తర్వాత కొంచెం మళ్ళీ నాన్న రిటైర్ అయ్యాక పెద్ద ఏం నాన్న సంపాదించలేదు, ఆ రిటైర్మెంట్ దాని మీదనే బతికారు. నాన్న కూడా చనిపోయారు. ఇప్పుడు పెన్షన్తో బతుకుతుంది. వాళ్ళ కోడలు, తమ్ముడు చనిపోయాడు కదా, కోడలు తను ఉంటుంది. తమ్ముడి కూతురు అమెరికా వెళ్ళిపోయింది. ఇంకా నాకేంటంటే పెళ్ళైనాక ఇప్పుడు పాప చెప్పినట్టుగా అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో చాలా రిలేషన్ తక్కువ అయిపోయింది అన్నట్టు. దాంతో నేను ఈ పొలిటికల్ బిజీనెస్ తోటి కూడా ఎక్కువగా ఇంకా అటాచ్మెంట్ పెంచుకోలేదు. లవ్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేయలేదు అంటే ఆ టైంలో అంటే మా అక్క పెళ్ళి కాలేదు కూడా, నాకంటే పెద్ద సిస్టర్ పెళ్ళి కాలేదు. ఇంకా ఆ టైంలో ఆటోమేటిక్గా మీకు తెలుసు కదా, అప్పుడు 87లో అంటే వీళ్ళ కులాంతర వివాహము అని అంటే ఎట్లయినా కూడా ఎవరు ఒప్పుకోరు కదా. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన బయటకు తీసుకొచ్చి చేసుకున్నాం, మేము తిరుపతిలో చేసుకున్నాము. ఇక తర్వాత ఇంకా ఈయనే ఇష్టపడలేదు, ఎందుకులే పోవడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా. ఇంకా నేను కూడా దాదాపుగా ఆలోచించడం మానేసి అప్పుడు 1 yearకే ఈమె పుట్టింది. ఇంకా ఆ తర్వాత పాపతో గడిపిన, తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిన, ఏదన్నా ఉంటే ఫంక్షన్స్ అట్లా ఉంటే వెళ్తాను. నైట్ టైం ఎప్పుడు స్టే చేయలేదు నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా.
ఎప్పుడన్నా 1-2 సార్లు ఎప్పుడైనా పడుకొని ఉంటాను, కానీ తక్కువ. కాకపోతే ఇంకా ఫోన్లలో ఏదైనా లేదనుకుంటా, 1-2 సార్లు 3 సార్లు కూడా కాదని. ఒకసారి ఏదో కరీంనగర్లో పడుకున్నట్టు. అవును, ఒకసారి అంతే, తక్కువ ఇప్పుడు కూడా. అంటే ఇక ఇదే బిజినెస్ ప్లస్ ఈయన కూడా అంటే పంపించే ఒక్కడు ఉండడం అనేది ఆయనకు అలవాటు లేకుండా ఉండే, అట్లా కూడా వెళ్ళకపోయేదాన్ని. ఇంకా మళ్ళీ పాపను కూడా దీన్ని డిస్టర్బ్ చేయడం, అత్తమ్మని, ఇక ఇట్లా కొన్ని మనకి ఉంటాయి కదా ఇంకా రెస్పాన్సిబిలిటీస్, అట్లా కొంచెం ఇక ఇటే ఎక్కువగా నాకు కాన్సన్ట్రేట్ చేసేదాన్ని, ఫ్యామిలీ మీదనే ఇంట్రెస్టింగ్గా ఉండేదాన్ని ఎక్కువ. సో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు, మీకు కూడా దైవభక్తి చాలా ఎక్కువ, ఎంజాయ్ చేస్తున్నారా? చాలా. నేను అదే అనుకున్నాను, అంతకుముందు ముక్కోట ఏకాదశి ఏమో వచ్చింది, వైకుంఠ ఏకాదశి అనుకుంటా, వస్తే మా ఎలక్షన్ల ముందు నేను వెళ్ళాను, గుళ్ళో ప్రచారం చేయడానికి, పూజ చేయడానికి వెళ్ళాను. అందరూ ఇట్లా విభూది, తడి విభూది ఉంటుంది కదా, ఇట్లా ఒకరికి పెట్టంగానే వరుస పెట్టి అందరూ పెట్టించుకున్నారు. దాదాపు ఒక 400-500 మందికి ఒక 2-3 గంటల సేపు నాకు అదే పనిగా పెట్టుకుంటూ వెళ్ళాను. అతని తర్వాత మినిస్ట్రీ అనౌన్స్ అయినాక నేను వైకుంఠ ఏకాదశి రోజు చేసిన సేవ కోసం గుర్తించి నాకు ఈ షాక్ వచ్చినట్టు ఉన్నది అని చెప్పి నాకు నేను నవ్వుకున్నాను. కానీ వెళ్తాము దేవుళ్ళ, మాకు ప్రతి సంవత్సరము తిరుపతికి ఒకసారి, శ్రీశైలం ఒకసారి, షిరిడి ఒకసారి, ఇవన్నీ కూడా వెళ్ళడం అలవాటు. మళ్ళీ మాకు ఇప్పుడు కులదైవాలు ఉంటాయి కదా, కొమరవెల్లి మల్లన్న, సమ్మక్క సార్లమ్మ, ఇవి కంపల్సరీ ప్రతి సంవత్సరం వెళ్తాము. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, ఈ ఎలక్షన్ కూడా అయిపోయాక మళ్ళీ అన్నీ ఒక రౌండ్ వేసేసి రావాలని బాబు వెంట్రుకలు కూడా ఉన్నాయి. నాకేం లే అంటే అందరిలాగా ఒక్క పొద్దులు ఉండడము, లేకపోతే ఉపవాసాలు ఉండడము, లేకపోతే ఏమైనా నిష్టలు అవి ఏముండవు. నాకు తింటాను, తిన్నాకనైనా స్నానం చేసి దీపం ముట్టిస్తాను. కొంతమంది ఒక పూట ఉండండి, నేను తిరుపతి వెళ్ళినా మేము తినే దర్శనానికి వెళ్తాం. నేనంటే మీరు తినకుండా చేస్తే కడుపులో ఆకలి అవుతుంటే దేవుడి మీద ధ్యాస ఎక్కడ ఉంటుంది అని అంట. నేను వెళ్ళి దీపం ముట్టించుకుంటాను, ఆ దేవుడు ఫోటోల పేర్లన్నీ చదువుకుంటాను. మీరు అందరు మమ్మల్ని చల్లగా చూసుకోవాలి, మేము హ్యాపీగా ఉండాలి, మాకు ఏ కష్టాలు రాకూడదు, ఇంతే. అంతకంటే నేను ఏమి చదవను, ఏమి చెయ్యను, అంతే. సో మీకు ఇప్పుడు 2 శాఖలు ఉన్నాయి, ఒకటి దేవాదాయ శాఖ అండ్ అటవీ శాఖ, ఎన్విరాన్మెంట్. ఈ ఫారెస్ట్కి సంబంధించి కావచ్చు, అటవీ శాఖకి సంబంధించి గ్రిప్ వచ్చిందా? నేను ఆల్రెడీ రివ్యూస్ పెట్టుకున్నాను, అన్నీ కూడా మనకు అన్ని జిల్లాల నుంచి ఆఫీసర్స్ని పిలిచి కూడా పెట్టుకున్నాను. అంటే జస్ట్ ఫస్ట్ టచ్ ఇచ్చాను అంతే, ఇంకా ఇన్డెప్త్గా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఫైల్స్ మూమెంట్ అదంతా కూడా చూసుకుంటూనే ఉన్నాను. నాకు పెద్దగా సబ్జెక్ట్ గురించి ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నేను అక్కడక్కడే చెప్పేసుకుంటాను, దానికి సొల్యూషన్ తీసుకుంటాను. నేను ఎంపీపీ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నాకు అడ్మినిస్ట్రేషన్ మీద ఒక పట్టు ఉంది, సబ్జెక్టుల మీద పట్టు ఉంది, డిపార్ట్మెంట్స్ మీద పట్టు ఉంది. కాబట్టి నాకు చాలా ఈజీనే, పెద్ద కష్టమేమో అనిపించదు. సుస్మిత గారు, అమ్మలో నచ్చే అంశం ఏంటి? ఓపిక. చెప్పాను కదా, చాలా ఓపిక. ఇంత లేట్ అయినా వచ్చి స్నానం చేసి పాపతో టైం స్పెండ్ చేసి, ఇప్పుడు అసలు మా అమ్మ పొద్దున్న లేస్తుందంటే భూగోళం బద్దలవుతున్నాయా, లేకపోతే ఎక్కడన్నా భూకంపాలు వస్తున్నాయా, ఇవి డౌట్లు వస్తున్నాయి నాకు. ఆమె లేవదండి బాబు, మోడీ వచ్చినా కూడా లేవదు. 9:30, 10 పాప లేసేది. అంటే ఒక ఏజ్ వరకు కూడా అప్పుడు వంట చేసుకోవాలి అది ఇది అన్నప్పుడు లేచేదాన్ని. ఆ తర్వాత కొంచెం రెస్పాన్సిబిలిటీ తగ్గినాక ఎందుకులే వాళ్ళు వంట చేస్తున్నారు కదా అని 7, 8, ఆ తర్వాత కొంచెం ఏజ్ మీద పడుతున్నా కొద్ది 9, 10. ఇంకా మా ఆయన ఫస్ట్లోనే 6 గంటలకు లేవాలి, ఆడవాళ్ళు పడుకోకూడదు అనేవాడు. తర్వాత ఇంకా నా ఏజ్, నాకు 5 years ఓడిపోయిన ఇంట్లో ఉన్నా, ఏం బయటకు పోయేది ఏమీ లేదు. ఒక్కోసారి 10 అయ్యేది, 11 అయ్యేది.
11, 12 అయ్యేది. లేపకపోయేది. సో లేవకపోయేది పడుకో పెరిగే వయసు పడుకో అని జోకేసి అమ్మకి అమ్మ. నేను ఒకవేళ లేవడానికి ట్రై చేస్తా ఉంటే లేవకమ్మ పెరిగే వయసు పడుకో అని చెప్పి నాన్న చిన్న పాప పెద్ద పాప. అయితే నేను కూడా కొన్ని రోజుల వరకు అన్ని ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకునేదాన్ని. ఒక స్టేజ్కి వచ్చినాక నేను అనుకున్నా, నేను ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకుంటే జరిగేటి ఆగవు కదా, ఎందుకు చేసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకోవాలని ఒక టైంలో మొత్తం గివప్ చేసేసేసాను. అసలు వదిలేసాను. నేను వదిలేసి ఆలోచించడం మానేసాను. నేను ఇప్పుడు ఎంత రిలాక్స్డ్గా ఉంటానంటే నా మైండ్లో ఏమి ఆలోచన పెట్టుకోను. అంటాడు అన్నట్టు నేను పెద్ద పాపనంట, మా మన్మరాలు చిన్న పాప అంట. పెద్ద పాప చిన్న పాప మంచిగా పడుకోండి, మంచిగా రంది, ఏమీ లేదు మీకు, ఏం జరిగినా మీకు మరి ఏం జరిగితే ఏం చేస్తాం అంతే, చేసేటోళ్ళు మీరు ఉన్నారు, మాకేం అవసరం, దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏదన్నా కూడా మీరు చూసుకుంటారు అంతే, మంచిగా ప్రశాంతంగా తింటాం, ప్రశాంతంగా పడుకుంటాం. సో ఇద్దరు కలిసి మూవీస్కి వెళ్తారా? మేమిద్దరమా వెళ్తాం. రీసెంట్గా ఏ మూవీ చూసాం? నేను చూసి చాలా రోజులు అవుతుంది. మనం ఇద్దరం కలిసి ఆ రోజు వెళ్ళాం కదమ్మా, ఏం సినిమాది? బాహుబలి వాజ్ లాస్ట్ థియేటర్లో చూసి. బాహుబలి ఇంట్లో అయితే నెట్ఫ్లిక్స్ లో ఇద్దరం కలిసి కూర్చుంటాం. మేము మా హస్బెండ్ కూడా సినిమాలో విపరీతంగా కాలేజీలో ఉన్నప్పుడు చూసాం. ఫస్ట్ డే వెళ్ళింది ఏంటి? నేను జాకీ జాకీ శోభన్ బాబుది. ఆ మూవీ పోయినాక మూవీ చూడలేదు. ఎందుకు? ముచ్చట పెట్టుకున్నాం కదా. మాకు సినిమా అయిపోయినాక కానీ తెలిసిందా సినిమా అయిపోయిందా అని చెప్పేసి. అట్లా ఈమెతోటి ఈ చిన్న ఈమె పుట్టినాక మాత్రం ఫస్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధం వెళ్ళాము. చిన్న పాపను 1 month బేబీని పెట్టుకొని వెళ్ళాము. ఫస్ట్లో చూసేవాళ్ళం కానీ ఇంకా ఈ పొలిటికల్ లైఫ్లోకి వచ్చినాక చాలా తగ్గిపోయింది. తనైనా కూడా ఏదన్నా కావాలంటే పెట్టు అంటారు, తనకి ఇష్టమైన మూవీ పెడతాము, చూసుకుంటా పడుకుంటారు. అక్కడైనా కూడా వాళ్ళు పెడతారు సమయం లేకపోతే. ఇంకా తను అభిలాష్తో ఎక్కువగా చూస్తుంది, ఎప్పుడన్నా రేర్గా మేము చూస్తూ ఉంటాం. ఇక చిన్న పాప ఆమె చూసుకుంటుంది. ఇంకా నాకు ఇప్పుడైతే మూవీస్ ఈ మధ్యలో చాలా తగ్గింది లేండి. ఈ మధ్యలో ఎందుకో ఇంట్రెస్ట్ కూడా టైం దొరకట్లేదు. ఉన్న టైం కూడా యాక్చువల్లీ తను డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ కానీ అవి ఎక్కువగా సర్చ్ చేసుకుంటూ చూసుకుంటుంది ఎక్కువగా. మొన్నెప్పుడు ఏదో చూసినా సరిగా గుర్తుకులేదు. డీజేటీలు 2 చూడలేదు, మామూలుగా ఇందులో ఫ్యామిలీ స్టార్ అనుకుంటా ఏదో చూశాను. పేర్లు కూడా నాకు గుర్తుండే, నాకు సినిమా యాక్టర్ల పేర్లు కూడా తెలియవు. హీరోల పేర్లు, హీరోయిన్ల పేర్లు పాత వాళ్ళ, ఇప్పుడు ఈ జయసుధ వాళ్ళ జనరేషన్ వాళ్ళవి తప్పితే ఇంకెవ్వరి పేర్లు కూడా తెలియదు. వాళ్ళెవరు ఉండే వీళ్ళెవరు ఉండే. ఫేవరెట్ హీరో ఎవరు అప్పట్లో? నాకు శోభన్ బాబు ఫేవరెట్. జయసుధ నాకు ఫేవరెట్ హీరోయిన్. ఆమెను నేను అసెంబ్లీలో కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తన పక్కన కూర్చొని వెళ్ళి చాలాసార్లు మాట్లాడేదాన్ని. చెప్పారా నేను చిన్నప్పుడు మీ సినిమాలు చూసాను? ఓకే, మీ ఫేవరెట్ అని చెప్పింది. తను కూడా చాలా మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది. తిను కూడా కలిసింది ఒకసారి, చాలా మంచిగా మాట్లాడుతుంది. ఓకే, వెకేషన్స్కి ఏమైనా వెళ్తూ ఉంటారా? ఓకే, రీసెంట్గా ఏమైనా వెళ్ళారా? దుబాయ్కి. వెకేషన్స్ కంటూ వెళ్ళాం, మేమే వెకేషన్ చేసుకొని వెళ్తాం. ఓకే, ఏదో ఒకటి వెళ్ళటం. అంటే మోర్ ఆఫ్ ఏంటి అని అంటే వి లైక్ దుబాయ్ మోర్ అండి. ఎందుకనంటే నేను ఎప్పుడు తీసుకున్న అపార్ట్మెంట్ తీసుకుంటాను, నేను హోటల్స్ తీసుకోను. సో నేను బీచ్ వ్యూ అపార్ట్మెంట్ తీసుకుంటాను. పాపకి బీచ్ ఇష్టము, అమ్మకి అక్కడ ఉండే లైట్స్ కానివ్వండి, ఈవినింగ్ వెళ్ళి తను వాకింగ్ చేసుకోండి. షాపింగ్ చేయదు, జస్ట్ ఆ బీచ్ వాక్ కానివ్వండి, అక్కడ మెరీనా బేలో వాక్, ఇది ఇష్టం. సైక్లింగ్ ఇష్టం, సైక్లింగ్ చేస్తుంది అక్కడ, సైక్లింగ్ చేస్తుంది. ఒక పాయింట్ ఉంటుంది, నేను నా మన్మరాలు ఇద్దరం పోటీ పెడతారు. కొండ మురళి గారు రారా? ఆయనది ఒక్కరు రారు, ఆయనకు రూమ్ వదిలిపెట్టి రారు, ఎక్కడ వెళ్ళినా కూడా రారు. ఆయనకు అందులోనే ఇట్లనే సినిమాలో పెట్టుకొని కూర్చోవడం కానీ బయట తిరగడం. అందుకే మేము ఏం చేసినామంటే ఈ మధ్యలో ఎక్కువగా ఆయన వదిలేసి మేము వెళ్ళడం స్టార్ట్ చేసినట్టు. ఎందుకంటే ఆయన బయటకు రానప్పుడు మీరు వచ్చి ఉట్టిగా కూర్చొని బోరింగ్ ఫీల్ అవ్వడం ఎందుకు అని చెప్పి. ఇప్పుడు ఈ 15 రోజులు ఖాళీగా ఉంది కదా, తనని అడుగుతున్నా, నన్ను తీసుకుపో లండన్ అన్నట్టన్నా అని అడుగుతున్నా. మళ్ళీ తర్వాత కష్టం, ఎటు పోలేము. సుస్మితలో మీకు నచ్చే అంశం ఏంటి? తను ఏదన్నా అనుకున్నది అంటే చేస్తుందండి.
వద్దు అంటే చేయదు, అంటే డిసైడ్ అయిపోతుంది ఏదైనా కూడా. మళ్ళీ ప్లస్ వాళ్ళ నాన్నను ఏదైనా కన్విన్స్ చేయగలుగుతుంది అంటే తనే చేయగలుగుతుంది. మేము ఇవ్వనని చెప్పిన కన్విన్స్ కాడు, వాళ్ళ నాన్నకి ఏ పద్ధతిలో చెప్పాలో ఆ పద్ధతిలో మేము అరచేస్తాం, అట్లా ఇట్లా ఇట్లా అని అరచేస్తాం. అది కాదమ్మా, నాన్నకి చెప్పే పద్ధతిలో చెప్తే ఆయన వింటాడు, మీరంతా రిస్క్ తీసుకోకండి అంటది. ప్లస్ వాళ్ళ హస్బెండ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది, చాలా ఇష్టము. ఇప్పుడు కూతుర్ని అయితే ఇంకా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది, అమ్మునా 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 అని అసలు విడిచిపెట్టదు. బాబుతో కొంత మొన్నటి వరకు కొంచెం, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బాగా ఇబ్బంది పడింది, వామిటింగ్స్ లాస్ట్ డే వరకు కూడా వామిటింగ్స్ అయినాయి. అట్లా కొంత బాబు మీద కొంచెం అటాచ్మెంట్ తగ్గింది ఫస్ట్ డెలివరీ అప్పుడు. ఇప్పుడు వాడు కూడా వాళ్ళ అమ్మకు బాగా అటాచ్ అయిపోయాడు, వాడితో కూడా ఎంజాయ్ చేస్తుంది. ఉన్న కాసేపు కూడా తను మంచిగా అందరు. మళ్ళీ ప్లస్ తనకేంటంటే కింద డ్రైవర్స్ కానీ గన్మెన్స్ కానీ పనోళ్ళకి కానీ అన్నీ కూడా టేక్ కేర్ చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మమ్మల్ని అడగదు, డబ్బులు వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ఇచ్చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. హాస్పిటల్స్ కానీ అట్లాంటివి అవన్నీ కూడా అంటే వాళ్ళ నాన్న నుంచి వచ్చినాయి అనుకోవాలి. యా సేమ్ అట్లాగే. మళ్ళీ ఇంతనా అంతనా అనేది కూడా ఆలోచించదు, మంచి నాకంటే ఎక్కువగా. అంటే నేను మా హస్బెండ్ చెప్తే చేసిన, నేను తను ఇది ఇచ్చిరా, ఇక్కడ చనిపోయినరు ఇచ్చిరా అంటే ఇచ్చిన, అది నాకు తెలియదు, తను నేర్పించారు నాకు. కానీ తనకు తను అంటే ఆటోమేటిక్గా నేర్చుకుంది, మా అంటే మాతో వచ్చింది అనుకోరాదండి. అట్లా బాగా హెల్ప్ చేస్తారు. అంటే నాన్న ఎప్పుడు చిన్నప్పుడు చెప్తుండేవాడు అనమాట, లక్ష్మీదేవిని ఎక్కువసేపు ఇంట్లో కూర్చోబెట్టుకోకుని ఊరికే బతిమలాడుకోవద్దు బిడ్డ, ఉండదు వెళ్ళిపోతుంది, సో ఎంత పంచితే అంత ఎక్కువ వస్తుంది, మనం ఎంత ప్రజల కోసం ఖర్చు పెడితే దేవుడు మనకు అంతకంటే అంత ఇస్తారు అని చెప్పేవారు. సో అది ఎలా చెప్పేవారు అని అంటే అప్పుడు 1 రూపీ కట్టలు, 2 రూపీస్ కట్టలు, 5 రూపీస్ కట్టలు తెచ్చి ఇచ్చేవాడు అనమాట బ్యాంక్లోంచి. సో అవి నాకు చిన్నప్పుడు అవి పెద్ద కట్టలు కదా, అవి పైసలు కావాలి అని తీసి వీళ్ళు కట్టలు దాచిపెట్టుకునేవాళ్ళు. ఈమెకు 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ కట్టలు, 10 రూపీ కట్టలు అయితే ఇప్పుడు మా మనవరాలకి 2000 ఉన్నప్పుడు 2000 కట్టలు, 1000 ఉన్నప్పుడు 1000 కట్టలు. ఇప్పుడు 500 ఉంటే 500. ఆయన రాగానే ఫస్ట్ జేబులో చేయబెడితే ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు తీసుకుంటారు. న్యూ నోట్స్ దాచే అలవాటు. అట్లానే కాదు, డబ్బులు ఉండాలి వాళ్ళకి. మా అత్తమ్మ కూడా అంతే, మా అత్తమ్మ అంతే ఉండదు. మా అత్తమ్మ 2 రోజులు సిక్కు పండుకున్నది అనుకొని మా ఆయన అన్నట్టు మా అమ్మ దగ్గర పైసలు లేనట్టున్నాయని అప్పుడు ఒక 10,000 రూపాయల కట్ట సంతకాలు వేయంగానే లేచి కూర్చునేది. ఇప్పటికి కూడా ఆమె సందుకు అట్లనే ఉంది, అందులో పైసలు పెడతారు. మంచం కింద ఇట్లా జరుపుతారు. నేను దానికి కలర్ వేయించి, మా మైసమ్మ గుడి ఉంది కదా, మా అత్తమ్మ చనిపోయినాక గుడిలో పెడదాం ఏంది అన్న, లేదు దాన్ని కలర్ వేయొద్దు, అది ఎక్కడ తీసుకోవద్దు, మా అమ్మ ఎక్కడ పెట్టుకునేదో. వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ. అసలు మామూలుగా మీరు మాతృ దినోత్సవం తీసుకోవాలంటే మా ఆయనతో తీసుకోవాలి, మాతో ఆయనతో. తల్లి అంటే ఏంటి అనేది, తల్లి ప్రేమ అంటే ఏంటి అనేది ఆయనను చూసి మనం నేర్చుకోవాలి. తల్లి మీద ప్రేమ అంటే ఏంటిది అనేది. ఆ సందకు అట్లనే కింద ఉంటుంది, పైసలు అందులో పెడతాడు. తన దగ్గర ఉన్నప్పుడు ఎన్నో అన్ని పెడతాడు. మళ్ళీ పండుగకు కానీ మనం ఏమైనా శుభకార్యం చేసేటప్పుడు కానీ అందులోంచే తీసి వస్తువులు కొనాలి, కొబ్బరికాయ కానీ పూజ సామాను కానీ అవి కొనాలి. మళ్ళీ తీసి మళ్ళీ కొన్ని పెడతాడు. ఇప్పుడు మా దగ్గర మునగ తోట వేసినాం కొంత. మునగతో ఆమెకు, మా అత్తమ్మకి వ్యవసాయం అంటే పిచ్చి అన్నట్టు. అప్పుడు వ్యవసాయం నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా మేము ఏం చేసేది, వాళ్ళ నాన్నమ్మకి బంగారం కొనేది అన్నట్టు. పెట్టుబడి మా ఆయన పెట్టేవాడు, మనకు కొన్నప్పుడు అమ్మినప్పుడు వచ్చిన డబ్బు మాత్రం ఆమెకి బంగారం కొనేది. అవన్నీ కూడా మన చనిపోయినాక ఆడబిడ్డలకి ఇవ్వాలి కదా. ఒక్క గొలుసు మాత్రం ఈమె పెద్ద గొలుసు బాగా 10 lakhs పెట్టి కొనేది. మా ఆడబిడ్డలు ఊరికే అనేవాళ్ళు అన్నట్టు, అమ్మ ఈ గొలుసు ఎవరికి ఇస్తే అవి ఇవి నేను తీసుకుంటాను, ఇవి నేను తీసుకుంటాను జోక్గా మాట్లాడుతా అంటే, ఇది నా మనవరాలకే ఇస్తాను. అదేందమ్మా అట్లా ఎట్లుంటుంది, ఆడబిడ్డలకు రావాలి కదా అంటే, లేదు నా మనవరాలకే ఇస్తా అనేది. ఈమె ఎంగేజ్మెంట్ అప్పుడు ఆమె సెమీ కాన్షియస్లో ఉంది. ఆమె వీల్ చైర్లో తీసుకొచ్చాము, ఆమె మెడలో అదే గొలుసు వేసి తయారు చేసి చీర కట్టి మంచిగా పట్టు చీర కట్టి తీసుకొని వచ్చినాం. వీళ్ళ ఎంగేజ్మెంట్ పూజ అంతా అయిపోయింది, వీళ్ళని తీసుకొచ్చి మొక్కిస్తున్నాము. నేను పక్కనే నిలబడడం, మా ఆయన ఉన్నాడు, మా ఆడబిడ్డలు అందరూ అక్కడే ఉన్నారు. ఆ సెమీ కాన్షియస్లో టకీమని తీసింది, మెడలో వేసేసింది.
వాళ్ళు అమ్మ 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 అంటూనే ఉన్నారు. మా ఆడపడుచులు వేసేసింది. అంత అన్నట్టు ఆమెకి పిచ్చి. అసలు నిజంగా చెప్తున్నా కదా, నేనన్నా చూసుకోలేను నా కూతురు అంత జాగ్రత్తగా. సుస్మిత గారి మాటలోనే తెలుస్తుంది ఆ ఇంపాక్ట్ ఎంత ఉందో. ఇప్పుడు పులిహార కావాలంటే 2 నిమిషాలలో పులిహార చేసి పెట్టాల్సిందే. పరవన్నం కావాలంటే 2 నిమిషాలలో పరవన్నం చేసి పెట్టేది. మళ్ళీ మేమెటన్నా ఊరికి పోతే మంచం అడ్డం వేసుకోవట్లేదు, బల్ల ఉంటుంది కదా, బెడ్రూమ్కి అడ్డం చాపుకునేది. బయటకు వచ్చే వరకు మళ్ళీ అటు గుంజేసుకునేది. మళ్ళీ లోపలగానే ఒక ఈగను కూడా లోపలికి రానిచ్చేది కదా. కింద తాళాలు వేసుకొని బొడ్లే తాళాలు పెట్టుకొని పడుకునేది. అంత జాగ్రత్తగా చూసుకునేది. అట్లా ఉండేది. మీతో ఎలా ఉండేవారు ఆవిడ? మా అత్తమ్మ చాలా మంచిది. నిజంగా నేను ఒక విధంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాక మీకు తెలుసు కదా, మామూలుగా సాధింపులు గీదింపులు అవి ఎత్తి పొడుపులు అవి ఏ రోజు కూడా మా అత్తమ్మ పర్సనల్గా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఏదన్నా వస్తే ఎక్కడో ఇంట్లో విషయాలలో చిన్న చిన్న వాటిలలో వచ్చేటి తప్పితే ఎప్పుడూ కూడా పర్సనల్గా నా మీద క్యాస్ట్ పరంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. కొండా మురళి గారు మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? మా ఆయన నాకు ఫస్ట్ ఇచ్చింది ఒక శారీ ఇచ్చాడు. ఉంది ఆ శారీ ఇప్పటికి వరంగల్లో ఉంటుంది. తర్వాత చెప్పులు కొనిచ్చాడు, కానీ చెప్పులు లేవు. వాచ్ ఒకటి కొనిచ్చాడు, వాచ్ కూడా ఉంటుంది. డైరీలు, తను రాసిన డైరీలు ఉంటాయి. ఫస్ట్ అది కూడా ఇచ్చాడు, ఏంటి గ్రీటింగ్ కార్డ్ ఒకటి ఇచ్చాడు, అది కూడా ఉంటుంది. సో మంత్రిగా చాలా బిజీగా ఉంటూ గ్రాండ్ మదర్గా మనవరాళ్ళతో మనవడితో ఆడుకుంటూ ఏమైనా చిన్న చిన్న పాటలు ఏమైనా పాడతారా వాళ్ళని నిద్రపుచ్చడానికి? పాడతాను. ఒకటి పాడతారా? సడన్గా అడిగితే పాడాలి. జోలపాటే. జోలపాటే కానీ చిన్ని చిన్ని కన్నయ్య, చిన్ని చిన్ని కన్నయ్య కన్నులలో నీవయ్యా, నిన్ను చూసి మురిసేను నేను మరిసేను, ఎత్తుకొని ముద్దాడి ఉయ్యాలూపేను, జోలపాట పాడేను లాలిపాట పాడేను, జోలాలి జోలాలి. చాలా అద్భుతంగా పాడారు. మీ రాజకీయ వారసురాలు సుస్మితేనా? 100%. తను ఒకతే కదా ఉంది, అబ్బాయిలు అయితే లేరు కదా. తనకి కూడా ఇంట్రెస్ట్ ఉంది, తప్పకుండా ప్రోత్సహిస్తాము. మేము తప్పకుండా తను ఎంటర్ చేయడం 2 ఒకటేసారి జరుగుతుంది. సుస్మిత ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్ మీద? అంటే ఇంట్రెస్ట్ అంటే బేసికలీ పాలిటిక్స్ అంటే వారసత్వం ఒకటే కాదు కదా, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. ఇప్పుడు సపోజ్ కొండా మురళి దంపతుల కూతురు వస్తుంది అని అంటే పీపుల్లో ఒక ఎక్స్పెక్టేషన్ లెవెల్ ఉంటుంది డెఫినెట్లీ. సో ఆ ఎక్స్పెక్టేషన్ లెవెల్ నేను ఫస్ట్ టైం డెలివర్ చేయలేను. సో అందుకని పాస్ట్ 10 years నుంచి నేను వీళ్ళ రాజకీయాల్లో వీళ్ళతో పాటు తిరగటం కానీ వీళ్ళ కోసం తిరగటం కానీ. సో మొన్న ఎలక్షన్ మొత్తం నేనే చూసుకున్నాను. సో మొన్న ఎలక్షన్ మొత్తం చూసుకున్నప్పుడు యూత్ని తీసుకురావటం, మహిళలను తీసుకురావటం, టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడుతున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పటం కానివ్వండి. తర్వాత పోల్ మేనేజ్మెంట్ చూసుకోవటం, పోలింగ్ కేంద్రాలు చూసుకోవటం. సో ఇవన్నీ చేసుకుంటూ ప్రజాసేవ చేయటం. అంటే ఇప్పుడు ప్రజాసేవ నా ప్రకారంగా ఏంటి అంటే, నేను అందరికీ చెప్పాను మొన్న గెలిచినప్పుడు ఏమని అని అంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ నాకు మెసేజ్ పెట్టండి, మీకు ఆ గంట లోపల మీకు ఆ పని అయిపోతుంది. బికాజ్ మీరు వాళ్ళకి చెరువులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, సో అమ్మ నాన్న ఉండొచ్చు ఉండకపోవచ్చు, సో మీరు నాకు మెసేజ్ పెట్టండి. సో రాజకీయం అంటే రాజకీయమే కాదు, వారసత్వంలో రాజకీయం డెఫినెట్లీ మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే వారసులు రాజకీయాలు ఎక్కువ మంచిగా రాణిస్తారు. ఎందుకనంటే మేము పుట్టి పెరిగిందే ఆ వాతావరణంలో కాబట్టి మా శ్వాసలో అదే ఉంటుంది, మా బ్లడ్లో అదే ఉంటుంది, మేము చెయ్యాలన్నా అదే ఉంటుంది. ఎందుకంటే మాకు దాంట్లో ఒడిదుడుకులు కూడా తెలుసు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ కడియం శ్రీహరి గారి కూతురు నుంచి ఉంటుంది, కడియం కావ్య గారు. వాళ్ళకి 3 సంతానం అయినా కూడా కావ్య గారికి ఎందుకు వచ్చింది అని అంటే బై బర్త్ అలా వస్తుంది కొంతమందికి. సో నేను ఫస్ట్ నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ కొండా మురళీస్ డాటర్, కొండా సురేఖాస్ డాటర్ కాదు. సుష్మితక్క ఉంది, చిట్టక్క ఉంది,
సో చిట్టక్క మమ్మల్ని చూసుకుంటుంది అని ఎస్టాబ్లిష్ చేయటంలో సక్సెస్ అయ్యాను నేను. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయినప్పుడు కూడా అన్ని ప్లే కార్డ్స్ ఏమై ఫొటోస్ ఉన్న కార్డ్స్ పట్టుకొని వచ్చి చిట్టక్కేది 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 ఏంటి పేరు చిట్టక్క? అంటే ఇంట్లో నేనేమో చింటూ అని పెట్టాను ఫస్ట్ ఇంట్లో పిలవడానికి. పెడితే దాన్ని వీళ్ళు చిట్టిగా మార్చేశారు. ఆ తర్వాత ఇంకా పిలిచేవాళ్ళంటే పని వాళ్ళు డ్రైవర్లు అందరూ కూడా అక్క అని పిలవడం, ఉట్టెక్క అనకుండా చిట్టెక్క అని పిలవడం. అట్లా అందరికీ అట్లా స్ప్రెడ్ అయిపోయింది. ఆమె అసలు పేరు కంటే ఎక్కువగా చిట్టెక్క. వరంగల్లో అందరూ చిట్టెక్కనే పిలుస్తారు. తనకి కార్యకర్తలు కానీ ఎవరైనా మెసేజ్లు పెడతారు, చూసుకుంటుంది ఆమె. పోలీసులు అట్లాంటివి ఏమన్నా మేము మాట్లాడాల్సినవి ఉంటే మాకు చెప్తుంది. తను మాట్లాడే వరకు తను మాట్లాడుతుంది, తను హెల్ప్ చేసే వరకు తను చేస్తుంది. డాక్టర్స్ కోఆర్డినేట్ చేయడం, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్కి అవన్నీ కూడా ఎక్కువ తనే చూసుకుంటుంది. ఎందుకంటే ఆ ఫీల్డ్ మీద బాగా అవగాహన ఉంది. అభికి కూడా చాలామంది డాక్టర్స్ తెలుసు, వాళ్ళ మామయ్య కూడా డాక్టర్ కాబట్టి అది ఎక్కువ చూసుకుంటుంది. ఇంకా మన హెల్ప్ ఫైనాన్షియల్ అవి అట్లాంటివి కూడా అడిగినప్పుడు తన వంతు సహాయం చేస్తూనే ఉంటుంది. సో నేను ఫస్ట్ అదే యాజ్ అ లీడర్ కన్నా అంటే వాళ్ళలో ఒక కార్యకర్తగా నేను పరిచయమై వాళ్ళతో పాటు నడుస్తూ, నా వెనకాల వాళ్ళు నడటం కాదు, వాళ్ళతో పాటు నేను నడిచిన తర్వాత నా వెనకాల వాళ్ళు నడుస్తారు అని అనుకున్నాను. సో అందుకని ఈసారి చాలా వైటల్ రోల్ ప్లే చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 5 years నుంచి I've got immense response from so many people. అంటే నాకు ఎప్పుడు కొంచెం ధైర్యం అనిపించిందంటే ఎలక్షన్స్ అయిపోయాక తేనేటి విందుకి వెళ్ళాం మేము, గవర్నర్ తేనేటి విందుకి వెళ్ళినప్పుడు అందరూ మినిస్టర్స్ అందరూ అంకుల్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కదా ఉంటారు. ఏంది మొత్తం పనంతా నువ్వు చేసి ఆమెను గెలిపించినవట, నువ్వెందుకు నించోలేదే అని చెప్పి, ఏంది అంకుల్ టికెట్ వేయట్లేదు అని చెప్పి అంటే, లేదే ఇంట్లో కూర్చోబెట్టు, నెక్స్ట్ టైం నుంచి నువ్వే నించోవాలి, మొత్తం నువ్వే చేసినావు అని చెప్పి అందరు ప్రచారము అని చెప్పి. సో ఐ ఫెల్ రియలీ హ్యాపీ బికాజ్ యూనో నా హార్డ్ వర్క్ పే అయింది, అందరికీ తెలిసింది, లైక్ ఐ డిడ్ సమ్ జాబ్ అని తెలిసింది అనేది ఐ ఫెల్ట్ హ్యాపీ. సో మేబీ లైక్ ఐ విల్ టేక్ టైమ్ అండి. ఎందుకనంటే ఐ హ్యావ్ టు, రాజకీయాల కోసం కాదు, పదవీకాంక్ష లేదు నాకు, ప్రజాసేవ మాత్రమే కావాలి. అది పదవి లేకపోయినా చేస్తున్నాను ఇప్పుడు నేను. సో చాలు నాకు. కొండా సురేఖ బ్యాక్ బోన్ ఆఫ్ కొండా మురళి, ఒక భార్యగా, కోడలిగా, తల్లిగా, మంత్రిగా ఏ రోల్ మీకు ఇష్టం అంటే ఏం చెప్తారు? అట్లా చెప్పడం కష్టం అండి. ఎందుకంటే మహిళగా పుట్టినప్పుడు మనం కూతురుగా తల్లిదండ్రులకు మన రోల్ ప్లే చేస్తాము. యాజ్ ఎ సిస్టర్గా మన బ్రదర్స్కి రోల్ ప్లే చేస్తాము. పెళ్ళైనాక హస్బెండ్కి వైఫ్ రోల్ ప్లే చేస్తాము. సైమల్టేనియస్గా అత్తగారిని మామగారిని కూడా చూసుకుంటాము. తల్లి అయిన తర్వాత పిల్లల్ని, భర్తని, మామల్ని అందరినీ బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఏది అడిగితే కష్టం. అది అన్ని రోళ్ళు మహిళ అంటే భూదేవితో మనల్ని ఎందుకు పోలుస్తారంటే ఇవన్నీ చూసుకుంటాము, అన్నీ మనలో పెట్టుకుంటాం కాబట్టి మహిళను ఒక భూదేవితో పోలుస్తారు. కాబట్టి మహిళ అన్నిటిని కూడా భరించి, అన్నిటిని కూడా గ్రహించి, అన్నిటిని కూడా అర్థం చేసుకొని ముందుకు కదిలే వ్యక్తే మహిళ. ఓపికతో ఉండాలి, సహనం ఉండాలి, అన్నీ భరించాలి. ఇంకా మీకు తెలియదు ఏముంది మీరు కాబట్టి నేనైతే ఎప్పుడు కూడా ఇది భారం అని అయితే అనుకోలేదు, అనిపించలేదు కూడా. నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహించాను అని అనుకుంటున్నా, ఇంకా నిర్వహిస్తూనే ఉంటాను. ఇప్పుడు ప్రజలకు ఎక్కువగా అంకితం అయిపోయాను. నా కూతురు పెద్దదైపోయింది కాబట్టి అది అన్నీ చూసుకుంటుంది కాబట్టి నాకు ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు కాబట్టి నేను ఎక్కువగా ఇప్పుడు ప్రజలతో మమేకమై నా ఈ మంత్రి పదవి బాధ్యతను మంచిగా కొనసాగించి ఒక మంచి మంత్రి అనే పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. ఇప్పుడు ఫైనల్లీ ఒక సంపూర్ణమైనటువంటి మహిళగా, మంత్రిగా ఈ మదర్స్ డే సందర్భంగా వనిత టీవీ ద్వారా మదర్స్ అందరికీ మీరేం చెప్పాలనుకో? ముందుగా అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. ఒక మహిళగా పుట్టినందుకు మనమందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే మనము ఈ ప్రకృతికి మూలం స్త్రీ అంటారు, స్త్రీ లేనిదే ప్రకృతి లేదు అంటారు. కాబట్టి మనము ఈరోజు ఒక స్త్రీగా పుట్టినందుకు మనము ఈరోజు మళ్ళీ పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళని పెంచి
సమాజానికి అందించే బాధ్యత మన మీద ఉంది. మన భర్తను, అత్తను, మామను వీళ్ళందరినీ కూడా సేవ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మాలాంటి వాళ్ళకి ఇంక ఎక్స్ట్రా ఈ పొలిటికల్ బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా అన్నిటినీ కూడా మనం ఈక్వలైజ్ చేసుకొని వాటిని మెయింటైన్ చేసుకుంటా ముందుకు వెళ్ళడం మన కర్తవ్యం. ముఖ్యంగా ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే చాలా అడ్వాన్స్ అయిపోయి ఈ సెల్ ఫోన్స్ అవి ఇవి రావడం వలన నేను చూస్తూ ఉంటాను చాలా ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి ఫేస్బుక్లని, ట్విట్టర్లని. కానీ మన పిల్లలు మనకు తెలియకుండానే కొన్నిటిలో పడిపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాటిల్లో పిల్లల్ని జాగ్రత్తగా ఉంచాలని నేను తెలియజేస్తాను. పిల్లలకి చెప్తాను ముందు ముఖ్యంగా, మీరు సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా, ఏదో మెసేజ్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి మీరు దయచేసి మోసపోకండి, మీ లైఫ్ను మోసం చేసుకోకండి. ఎందుకంటే మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకున్నాం, నా భర్త మంచిగా ఉన్నాడు కాబట్టి నా లైఫ్ బాగా ఉంది. కానీ మీరు ఈరోజు మోసపోతూ ఉన్నారు, టైంపాస్ లవ్లో పడుతూ ఉన్నారు. అట్లాంటివి చేసుకొని మీ కెరీర్ని ఖరాబ్ చేసుకోకుండా మంచిగా చదువుకోండి, మంచి పొజిషన్లోకి రండి. అప్పుడు మీ జీవితాన్ని మీద ఒక నిర్ణయం తీసుకోండి. తప్పితే కాలేజీ డేస్లోనే మీ యొక్క లైఫ్ను ఖరాబ్ చేసుకోవద్దు, మీ తల్లిదండ్రులకు బాధని కలిగించొద్దు అని నా యొక్క విజ్ఞప్తి. సుస్మిత, మదర్స్ డే రోజు అమ్మతో కూర్చున్నా, ఏమైనా చెప్తావా అమ్మకి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఐ లవ్ యూ. వావ్. నేను ఎప్పుడప్పుడు చెప్తా ఉంటాను ఐ లవ్ యూ. బట్ ఇవాళ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే షీ హస్ టేకెన్ సో మచ్ ఎక్స్ట్రా కేర్ నా కోసం కానీ పిల్లల కోసం కానీ. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఎందుకంటే నేను మొన్న ఎలక్షన్స్లో తిరిగినప్పుడు, అప్పుడు ముందు ఎలక్షన్స్లో తిరిగినప్పుడు కూడా చూశాను కదా. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, బట్ షీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ us. ఒకరోజు ఇక్కడే పడుకొని కాళ్ళు పెట్టిన కాళ్ళు రుద్దు అనింది. సరే అడిగింది కదా అని ఆయిల్ పెట్టి కాళ్ళు రుద్దుతాను. ఆ వీడియో మీకు షేర్ చేస్తుంది. అది వీడియో తీసుకొని ఈ కాలు రుద్దు, ఆ కాలు రుద్దు అని అంటా ఉంటే రుద్దుకుంటూ కాళ్ళు మొక్కాను. నేను కాళ్ళు మొక్కితే అది కూడా వీడియో తీసుకుంటే నేను అడిగాను, ఏం చేస్తావే మరి, డబ్బులు ఇస్తావా లేకపోతే మనమని ఇస్తావా, కాళ్ళు పట్టించుకుంటున్నావు మొక్కించుకుంటున్నావు, ఏదో ఒకటి ఇస్తాలే అని ఆ వీడియో ఇన్స్టాలో పెట్టింది. అసలు మొన్న అసెంబ్లీలో పోయినప్పుడు ఆ మహిళా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏంటది మీ పాపకాలు పడతావా నువ్వు ఇప్పటివరకు కూడా అంటే, దాని తప్పేముంది, పట్టొచ్చు, మన కూతురే కదా. అంటే చిన్నప్పుడు చిన్ని పాదాలను ముద్దు పెట్టుకోవడం చూసాము, కానీ ఇంత పెద్ద అయిన తర్వాత ఆ పాదాలు మొక్కడం అంటే అదే కదా. చేస్తాను, ఇప్పటికీ కాళ్ళు పీసుకుతాను. మా మనమరాలు రోజు కాళ్ళు పీసుకుచ్చుకుంటుంది నాతోటి. అది ఇంకా మన ధర్మం, మన బాధ్యత కూడా అంతే. మనకు ఇంటికి రాగానే అన్నీ మర్చిపోతాం అంతే. కూతుర్ని చూస్తే తల్లి అనిపిస్తుంది, మనవరాల్ని చూస్తే అమ్మమ్మ గుర్తొస్తుంది అంతే. ఇంకా అది మాతృత్వం అంటే అది. She made everything easy for us అండి. సుస్మితకి ఏమైనా చెప్పాలనుకుని చెప్పలేనివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చెప్పేసేయండి. ఏం లేదు, దానికి అదే నాకు చెప్తుంది. ఇప్పుడు నేనేదన్నా అంటే కొంచెం మేము వయసులో పెద్దగా అవుతా ఉంటే మేము ఏదో కొంచెం సోదిలో పడుతూ ఉంటాం కదా, అప్పుడో ఇప్పుడు నేను ఎక్స్ట్రా మాట్లాడడం అదో ఇది చేస్తే అమ్మ వద్దు ఇంతవరకు మాట్లాడు అట్లా కొన్ని తన డైరెక్షన్స్ చాలా ఇస్తుంది నాకు. అప్పుడు మా ఆయన ఇచ్చేవాడు, స్పీచ్కి ఏమైనా ఏదన్నా మీటింగ్కి వెళ్ళేటప్పుడు కానీ, పెద్ద మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఆర్ఎల్స్ ఇంకెక్కడికన్నా వెళ్ళేటప్పుడు నేను అడుగుతా ఏం మాట్లాడుతున్నావు ఏంటి అని. సో కొన్ని పాయింట్స్ వద్దు, కట్ చేసే అమ్మ ఇక్కడికి, యూనో ఈ కాంట్రవర్సీ వద్దు, ఇది వద్దు అని చెప్పి. ఫస్ట్లో మా హస్బెండ్ గైడ్ చేసేవాడు నాకు, ఇప్పుడు ఆయన వదిలేశారు. ఇంకా ఇది గైడ్ చేస్తుంది. నేను కూడా ఎప్పుడు అంతవరకు పేరు పోలే. నాకు నేను ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంటా. నేను ఎప్పుడు కూడా నన్ను నేను లిమిట్లోనే పెట్టుకుంటాను. అసలు అంటే చాలామందికి ఏముంటుందంటే వాళ్ళకు నేను ఎమ్మెల్యేని, నేను మినిస్టర్ని, ఆ ఫీలింగ్ అనేది మనసులో నాకు అసలు ఎప్పుడు ఉండదు. నేను ఈవెన్ నా ఛాంబర్కి పోయినా కూడా నాకు ఉండదు. అది అసలు ఏం పెద్ద ఆభరణం కాదు, అది చాలా సింపుల్. నాకు అసలు ఆభరణం కాదు. నేను అదే అంటే నేను హౌస్ వైఫ్ నుంచి వచ్చా, మళ్ళీ రేపు హౌస్ వైఫ్కే వెళ్ళిపోతాను. ఈ పదవి అనేది మనకు పర్మనెంట్గా ఉండేది కాదు. ఉన్న 4 రోజులు మనం దానికి ఎందుకు యాటిట్యూడ్ చూపించాలి?
మనం ఎప్పుడున్నట్టే ఉంటే అయిపోతుంది కదా. అందుకే నేను అస్సలు కూడా నాకు మా గవర్నమెంట్స్ డ్రైవర్స్ అందరితో జోవియల్గా ఇప్పుడు మీతో ఎట్లా మాట్లాడానో అందరితో అట్లాగే ఉంటాను. నాకు నచ్చదు అది యాటిట్యూడ్ చూపించడం అనేది నచ్చదు. మేబీ అది కూడా నాకు కొంచెం పేరు తేవడానికి కారణమైందని చెప్పి నేను అనుకుంటా ఉంటాను. ఫైనల్లీ మదర్స్ అందరికి ఏం చెప్తారు సుస్మిత? అందరు అమ్మలు ఎలా ఉంటారో నాకు తెలీదు. నాకు 2 అమ్మలే తెలుసు. ఒకటి మా అత్తయ్య, ఒకటి మా అమ్మ. మీ బాపమ్మ? మా బాపమ్మ, మా పెద్దమ్మ. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే డాటర్స్ కానీ సన్స్ కానీ వాళ్ళేంటో వాళ్ళు చాలా గొప్పగా చదువుకున్నాము, మాకే ఎక్కువగా తెలుసు, వీళ్ళకి చాలా తక్కువగా తెలుసు అని చెప్పి చులకన భావంతో చూస్తున్నారు తల్లిదండ్రులని. అదేదైతే ఉందో చాలా తప్పు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఫర్ దిస్ జనరేషన్ ఎస్పెషల్లీ లైక్ ఐఎమ్ హ్యావింగ్ ఎ టీన్ డాటర్. నేను టీన్ డాటర్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సో తల్లిదండ్రులను ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తే అది మీ లైఫ్కి ఎప్పుడూ మంచిది కాదు. సో మదర్స్ దగ్గర ఉన్న పిల్లలు ఆర్ఎల్స్ గ్రాండ్ మదర్స్ దగ్గర ఉన్న పిల్లలు చాలా డిఫరెంట్గా పెరుగుతారు, చాలా బ్యూటిఫుల్గా ఒక తరం వస్తుంది. ఒక తరం అంటే ఆ తరం బాగుంది అని అంటే ఎంత మంచి కుటుంబం బాగుంటుంది, తరం బాగుంటుంది అని అంటే సొసైటీ ఎంత బాగుంటుందో మీరే ఆలోచించుకోండి. సో ఖచ్చితంగా తల్లిదండ్రులు అనే వాళ్ళ దగ్గరే మీరు పెరగాలి. నేను 18 years అయిపోతే వెళ్ళిపోతాను, ఆర్ఎల్స్ లైక్ నేను టీన్స్కి వస్తే మీకు ఫోన్లు చూపించను, ఫోన్ లాక్స్ పెడతాను, ఇవి కుదరవండి. ఇవి లేకుండా హ్యాపీగా మదర్తో కానీ ఫాదర్తో కానీ మీ లోపల ఏమనుకుంటున్నారు, ఏది ఉందో అది పంచుకుంటే తప్పితే మీకు భారం అనేది దిగదు. అది మీరు స్నేహితులతో పంచుకుంటే అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. కానీ అదే తల్లిదండ్రులతో పంచుకుంటే ఖచ్చితంగా మీకు మంచి చెప్పి మంచిగా చూస్తారు. సో ఆ మంచితోనే మీరు చాలా ఎత్తుకెదుగుతారు. సో ఖచ్చితంగా ఏదున్నా తల్లిదండ్రులని దైవ సమానులుగా చూడండి, ఏదున్నా వాళ్ళకి చెప్పుకోండి, ఏదున్నా వాళ్ళని ఏ రోజు నెగ్లెక్ట్ చేయకండి. సో మాతృదినోత్సవం అని చెప్పి ఈ ఒక్కరోజే అమ్మని బాగా చూసుకుంటే సరిపోదండి. ప్రతిరోజు అమ్మని తలుచుకుంటూ ప్రతిరోజు తల్లిదండ్రులని దైవ సమానులుగా చూసిన వాళ్ళు చాలా ఎత్తుకెదిగారు. అలాగే మీరు ఎదగాలంటే ఎవ్రీడే తల్లిదండ్రులను దైవ సమానులుగా చూసుకుంటూ మీలో ఏమున్నా ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పుకొని దయచేసి ఎలాంటి డ్రగ్స్కి కానీ వీటికి కానీ లోబడకుండా మీరు ప్రశాంతంగా చదువుకొని ఒక ఎత్తుకెదిగి వాళ్ళని ప్రౌడ్ మూమెంట్ తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటాను. అంటే తను ఇది మాట్లాడింది కాబట్టి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉన్నారంటే ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు మా మన్మరాలు తను నేను కూర్చున్నామంటే యాజ్ ఏ అమ్మమ్మ తల్లి మన్మరాల్లాగా మాట్లాడుకోం, యాజ్ ఏ ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటాం, అన్నీ ఓపెన్ అప్ అవుతాం. మొత్తం ఇది అది అనకుండా అన్నీ ఓపెన్ అప్ అవుతాం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు మనకు ఫ్రీగా అన్నీ చెప్తారు. చాలామంది కండిషన్స్ పెడతారు పిల్లలకు, ఇట్లా ఉండాలి అట్లా ఉండొద్దు అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు కొన్ని విషయాలు తల్లిదండ్రుల దగ్గర దాచిపెడతారు. అట్లాంటి అవకాశం అస్సలు కూడా ఇవ్వకూడదు. మనం ఫ్రీగా వాళ్ళతో ఉన్నప్పుడే వాళ్ళు ఏదైనా మనతో షేర్ చేసుకుంటారు. అప్పుడు మనం అది తప్ప ఒప్ప అని వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. ఇదొకటి. నాకు ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తల్లిదండ్రులను తీసుకెళ్ళేసి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో వేస్తారు చూడండి, వాళ్ళను తలుచుకుంటే అసలు మామూలు కోపం రాదండి నాకు. భార్య చెప్పిన మాటలు భార్యకు తల్లికి పడకపోతే తల్లిని తీసుకుపోయి అక్కడ పడేస్తే నిన్ను ఇన్ని సంవత్సరాలు కానీ పెంచి నిన్ను పెద్దోడిని చేస్తే నువ్వు తల్లిని తీసుకుపోయి ఈరోజు ఒక అనాథాశ్రమంలో వేస్తే రోజు నేను ఒక సంఘటన చెప్తానండి, ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వరంగల్ ఈస్ట్లో, అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను రోడ్ ఎమ్మడి వెళ్తూ ఉన్నాను. వెళ్ళేటప్పుడు ఒక ముస్లిం ఆమె పక్కన రోడ్డు పక్కన కూర్చొని ఉంది. నేను వెహికల్ ఆపి కిందికి దిగాను. ఈమె ఎవరు అంటే ఇక్కడే ఉంటుంది, వాళ్ళ బిడ్డలు పెళ్ళలేరు అంటే 2 కొడుకులు ఉన్నారు, ఒక బిడ్డ ఉంది కానీ వదిలేశారు, ఆమెను రోడ్డు మీద వదిలేశారు. ఆమె అట్నుంచి కూతురు రోజు వెళ్తూ ఉంటుందట, పట్టించుకోదు. కొడుకులు వెళ్తూ ఉంటారు, పట్టించుకోరు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నం పెడతారు, తింటుందంట, ఇక్కడ ఒక మూలకు పడుకుంటుందంట. నాకు చాలా బాధ అనిపించి నాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంటే వాళ్ళని పిలిపించి మర్నాడు నేనే వచ్చి అందులో ఎక్కించి వాళ్ళ దగ్గరికి పంపించినాక కరెక్ట్గా 14వ రోజు ఆమె చనిపోయిందండి. అక్కడ చనిపోయినాక నన్ను మళ్ళీ వెళ్ళా అక్కడికి, చనిపోయిన కాడికి
వెళ్ళినప్పుడు అప్పుడు కొడుకులు వచ్చారు. ఆ వృద్ధాశ్రమం ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఆ 14 రోజులు ఆ తల్లి అక్కడ పడుకొని మేరా బేటా ఆయా, మేరా బేటీ ఆయా, మీరు దేఖనేకు ఆయా, ముజే దేఖనేకు ఆయా, అదే మాట మాట్లాడుకుంటూ చనిపోయింది. కానీ నన్ను వదిలేశారు, నేను వచ్చి ఇక్కడ ఇట్లా పడ్డాను అని వాళ్ళని తిట్టలేదు ఆమె. లాస్ట్ శ్వాస వరకు కూడా కొడుకు కోసం, కూతురు కోసం తప్పించి చనిపోయింది. అటువంటి సంఘటనలు బాధను కలిగిస్తాయి. కాబట్టి ఈరోజు మీరు ఇది తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటివి జరగాలి, ఒకరి మీద ఒకరికి ఈ అఫెక్షన్ అనేది ఉండాలి. ఏదో తల్లి కని పెంచినాక భార్య వచ్చినాక తల్లిని వదిలేయడం అని కొంతమంది ఊర్లలో అంటారు, కొడుకు పుట్టి. నేను అదే అంట, కొడుకులు పుట్టి ఏం సాధి, అమెరికాలో ఉన్నోళ్ళు చచ్చిపోతే కూడా ఈరోజు తల్లికి తలకొరి పెట్టడానికి రావట్లేదు అంటే ఎక్కడికి పోతామంది? మన సంస్కృతి ఎక్కడికి పోతున్నాయి? మన సాంప్రదాయ వాట్సాప్లలో శవదహనాలు చూసేటువంటి పరిస్థితి వచ్చింది. అట్లా రాకూడదండి. ఇప్పటికైనా కూడా మారాలి, ఇంకా మారాలి. మనం పాత జనరేషన్లో ఎట్లయితే ప్రేమలు ఆప్యాయతలు పంచుకున్నామో అదే పద్ధతిలో పంచుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళి తల్లిదండ్రుల మీద గౌరవాన్ని పెంపొందించుకోవాలని కోరుతాం. అండ్ ఇప్పటికీ కూడా నేను కూడా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లలకి, టీన్ మదర్స్కి కానీ ఇది ఎప్పుడైనా ఇది మూస్తున్నంత వరకే వాళ్ళకి ఏంటి 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 అనేది ఉంటుంది. ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తే ఓ ఎంతేనా అని అనిపిస్తుంది. సో మనం ఈ గుప్పిట్లో పెట్టేసి లైక్ నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు అన్నప్పుడు వాళ్ళు అడగటానికి సంకోచించి ఎవరి దగ్గరకో వెళ్ళి అడగటం ద్వారా చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్లీ వెన్ యూ ఓపెన్ యువర్ పామ్ అండ్ షో దెమ్ ఎవ్రీథింగ్, దే విల్ నో ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ. మనం ఒక్కసారి పిల్లలకి చెప్తే ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఒక ప్రపంచం మీద, ఒక సొసైటీ మీద అవగాహన మనం ఇచ్చినాం అనుకోండి, మన దగ్గరికే వస్తారండి. సో అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు నా డాటర్తో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు అదే అంటారు, యు ఆర్ మై సెకండ్ మదర్, దిస్ ఇస్ మై సెకండ్ హౌస్ అని చెప్పి. బికాస్ ఐ లైక్ వెరీ క్లోజ్గా ఉంటాను వాళ్ళతోని, ప్రతిదీ పంచుకుంటారు. రాగానే వాళ్ళ మెనూస్ చెప్తారు, ఎవరెవరికి ఏమేమి కావాలో. వాళ్ళ 5గురికి వస్తే 5 రకాల మెనూస్ చేసి అందరికీ వండి పెడతాను, కూర్చుంటాను, ఐ సిట్ విత్ దెమ్. తింటూ ఓపెన్ అవుతారు అందరు కూడా. సో ఇది తప్పు పాప, ఇది కరెక్ట్ పాప, ఇది చేయకూడదు పాప, ఇది చేయండి అని అంటే అందరూ వింటారు. ఈవెన్ వాళ్ళు నాతో కూడా అంతే, నా మన్మరాలు ఎంత క్లోజ్ ఉంటుందో అంత క్లోజ్గా ఉంటాం. మా ఇంట్లోకి వచ్చారంటే ఇంకా వాళ్ళ సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకే మదర్స్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం రెస్ట్రిక్ట్ చేయకూడదు పిల్లల్ని. రెస్ట్రిక్ట్ చేయకుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మనం ఫ్రీగా వాళ్ళతో ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. గ్రేట్ వర్డ్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సురేఖ గారు అండ్ సుస్మిత గారు. థ్యాంక్ యూ. మాకు కూడా చాలా సంతోషం ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మా ఇద్దరి మీద కాన్సన్ట్రేట్ చేసి తీసుకున్నందుకు మీ వనిత టీవీ వాళ్ళకి చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. చూసారుగా, మంత్రిగా, తల్లిగా, కోడలిగా కుటుంబ విలువలు పాటిస్తూ తన కూతురికి కూడా మరి ఆ కుటుంబ విలువలను చెప్పడమే కాకుండా ఒక లీడర్గా తీర్చిదిద్దుతున్నటువంటి మంత్రి కొండా సురేఖ గారు అలాగే కొండా సుస్మిత గారితో ఈరోజు వనిత టీవీ మదర్స్ డే సందర్భంగా ముచ్చట్లు. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రాం. నమస్తే.